బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యంలో నుండి చిన్న వచనాన్ని చదువుకొని మనం ధ్యానంలో ముందుకు వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడులాగున. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఇదిగో ఈ శ్రేష్టమైన సమయంలో నాయన మీ దాసులను ఈ పక్షాన్ని నిలువబెట్టుకొని ఈ సిలువ చాటున మరుగు చేయండి నాయన. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కలుగు చేసి మా అందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసు మా అందరికీ దయచేయండి. వాక్యమును ఆటంకపరచు చూస్తున్న సమస్త చీకటి అంధకార శక్తులను నజరేయుడగు యేసు నామంలో బంధించండి నాయన. మీరే మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను నా ప్రభువా వెలిగించి పురుకొలిపి బలపరచమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఇల్లు కట్టుకున్న 2 వ్యక్తులను గురించి ఆయన మాట్లాడాడు. నా మాట విని ఆ మాట చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది కదలలేదు అన్నాడు. అలాగే నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడిన గనుక అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన మాట విని ఆ మాట చొప్పున ప్రవర్తించిన వాడు ఎలా ఉంటాడో, ఆయన మాటని ప్రక్కన పెట్టిన వాడు ఎలా ఉంటాడో ఆయన చెప్పాడు. ఉపమానం బాగానే ఉంది, ఎగ్జాంపుల్ బాగానే ఉంది. కానీ సాధారణంగా మనం ఆలోచించి చూస్తే తెలిసి ఇసుక మీద ఎవరైనా ఇల్లు కడతారా? ఒకసారి ఆలోచించండి. తెలిసి ఎవరైనా ఇసుక మీద ఇల్లు కడతారా? ఎంత తాత్కాలికంగా కట్టినా, ఏదో కనీసం గట్టి చేసుకోకుండా, పునాది గట్టిగా వేయకుండా ఇల్లు కట్టరు. కానీ యేసు ప్రభు వారు ఆ ఎగ్జాంపుల్లో ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుడు అన్నాడు. సామాన్య ప్రజల్లో చూస్తే, సామాజికంగా చూస్తే ఎంత పిచ్చోడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టడు, ఏదో బలం చేసుకొని కడతాడు. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ విషయాన్ని ఇలా మాట్లాడాడు అన్న ప్రశ్న మనం వేసుకొని వెతుక్కుంటే, భౌతిక ప్రపంచంలో దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ఎరగని అన్యుడు కూడా ఇసుక మీద ఎవరు ఇల్లు కట్టడానికి ఇష్టపడరు. పునాది లేకుండా, బలమైన పునాది లేకుండా ఇల్లు కట్టడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని యేసయ్య చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా ఆత్మీయ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తులు 2 రకాలుగా విభజించాడు ప్రభు.
ఇద్దరు దేవుడిని ఎరిగిన వాళ్ళే, ఇద్దరు ఇల్లు కట్టడానికి పూనుకున్న వాళ్ళే. అయితే ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. ఇద్దరు పనోళ్లే, ఇద్దరు లక్ష్యం ఒకటి, ఇల్లు కట్టాలి అని. ఇద్దరు కట్టారు. కానీ ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఎవడు అంటే పునాది పర్ఫెక్ట్గా చూసుకొని ఇల్లు కట్టినవాడు. బుద్ధిహీనుడు ఎవడు అంటే పునాదులను నిర్లక్ష్యం చేసి ఇల్లు కట్టి అందులో కాపురం ఉండటానికి ఇష్టపడినవాడు. ఒకసారి ఆలోచించండి, ఇది ఎలా సాధ్యమైంది అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి బిడ్డ, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఒక నిర్మాణంగా కట్టబడటానికి మొదలుపెట్టాడు. ఇది పేతురు భక్తుడు చెప్పాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుచున్నారు అనే మాట చెప్పాడు. దేవునికి నివాసయోగ్యమైన గృహముగా మీరు కట్టబడుచున్నారు. మనం కట్టబడుతున్నాం. అయితే మనం ఎక్కడ కట్టబడుతున్నాం? పునాదులు ఉన్నాయా? పునాదులు లేకుండా ఇసుక మీద కట్టబడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇంతకీ పునాదులు అంటే ఏమిటి? పునాదులు లేకుండా ఇల్లు లోకంలో ఎవరూ కట్టరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో పునాదులతో నిమిత్తం లేకుండానే కొంతమంది తమను తాము కట్టుకుంటున్నారు. పునాదుల సంగతి కొంచెం ఆలోచించండి అంటే ఆ పునాదులు కూడా మనకెందుకు సార్ అంటున్నారు. ఇది గొప్ప ప్రమాదకరమైన పరిస్థితి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా ఆత్మీయ ప్రపంచంలో పునాదులు అంటే ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తుంది, మనము నమ్మవలసినటువంటి, మనము అనుసరించవలసినటువంటి, మనం విశ్వసించవలసినటువంటి ప్రాముఖ్యమైన సిద్ధాంతములు. అర్థమైందా? ప్రాముఖ్యమైన సిద్ధాంతములు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు, చర్చికి వచ్చావు. చర్చికి వచ్చి అందరితో పాటు కూర్చొని సైలెంట్గా లేచి వెళ్ళిపోవటం కాదు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అని మనం బోధిస్తున్నాం ఒక అన్యుడికి. మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలని 2 మాటలు చెప్పావు చూడు. పునాదుల్లో అవి ఒక భాగం. ఇప్పుడు చర్చికి వచ్చి కాసేపు వాక్యం విని సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు అనుకో, నీకు సంతోషమేనా? ఇంకా వాడేం చెయ్యకుండా, అతడేమి చెయ్యకుండా జస్ట్ సన్నిధికి వచ్చి ఏదో కాసేపు వాక్యం విని ప్రార్థన చేసుకుని సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు అనుకో, మనకి ఇంకేం పట్టింపు లేదా? ఇంకేం ఇబ్బంది ఏం లేదా? వదిలేద్దాం అంతే. కాదు. ఏదో దేవుని సన్నిధికి వచ్చి కాసేపు కూర్చొని కాసేపు దేవుని మాటలని వెళ్ళిపోవటం కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విన్నవాడు దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవటానికి మొదలు పెట్టాలి. కాబట్టి నీవు కూడా తెలుసో తెలియకో ఖచ్చితంగా నువ్వు చెప్తావు కొత్త వాళ్ళకి, చర్చికి వచ్చి పోవటం కాదు, బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, పాప జీవితాన్ని వదిలిపెట్టాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని నువ్వు బోధిస్తున్నావు. ఖచ్చితంగా చెప్తారా చెప్పరా? మీరు ఎంతమంది చెప్తారు? నేను చెప్తాను అన్న చేతులు ఎత్తండి. చెప్తారా? దగ్గుతున్నాడు, కోవిడ్ వచ్చింది అనుకోకండి. దానికి వేరే కారణం ఉందిలే, ఈ దగ్గుకి వేరే కారణం ఉంది. మీరు డౌట్ పెట్టుకోవాకండి. ఎక్కడో చెప్తామో అన్నారు, మీరు చెప్పకుండా ఉండరు. మీరు అలా చెబితే ఆ వ్యక్తి ప్రక్కన వచ్చిన ఇంకొక ఆయన అన్నాడు, అసలు బాప్తీసం తీసుకో అనే మాట నువ్వు అనకూడదండి. బాప్తీసం తీసుకుంటేనే పరలోకం అని ఎక్కడ ఉంది? సిలువ మీద దొంగ బాప్తీసం పొందాడా? సిలువ మీద దొంగ బాప్తీసం పొందాడా? పొందలేదుగా. మరేంది ఖచ్చితంగా బాప్తీసం పొందాలని నేను ఒకే ఒక్కానిస్తున్నా? బాప్తీసం అవసరం లేదు అంటాడు. అంటే మనోడు పునాది అది. ఎవరు పునాది? బాప్తీసం అక్కర్లేదన్నాడు పునాది అది. మరి మన పునాది ఏంది? మనం నమ్మిన సిద్ధాంతం ఏంటి?
పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటి? ఖచ్చితంగా మొదట ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందాలి. రైట్. సరే, ఇంకొక ఆయన అన్నాడు బాప్తిజం పొందాలి, తప్పదు, పొందకుండా ఎట్టా? అయితే ఏ బాప్తిజం? చిలకరింపు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 దోషులు నెత్తిన పోసి ఇంకదే బాప్తిజం అయిపోయింది, పో, ఇది కరెక్ట్ బాప్తిజం అని ఇంకొక ఆయన అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? తప్పు, మా శాలేమన్న ఇచ్చేది ముంచుట బాప్తిజం, అసలు మనం ముంచుట బాప్తిజం పొందాలంటావు. ఎక్కడ ఉంది ముంచి బాప్తిజం ఇవ్వాలని అంటాడు. ఈ విధంగా మనం చెప్పేటువంటి ప్రతి మాటకి ఆపోజిట్లో కొంతమంది మాట్లాడే వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? ఈ 2 విధాల ప్రజలు క్రైస్తవ సంఘంలో ఉన్నారని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుంటే జాగ్రత్తలు తీసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఎందుకు ఈ ఆదివారం రోజు ఈ మాట చెప్తున్నానంటే, నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, దగ్గర నుండి దూరం నుండి ఆ బయట ఈ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమి నమ్ముచున్నామో ఆ సిద్ధాంతము లేక ఆ పునాది సత్యములను గూర్చిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే పునాది లేకుండా ఒక ఇల్లు కడితే కుప్ప కూలిపోయినట్లే, సిద్ధాంతపరమైనటువంటి బేసిక్స్, పునాదులు లేకుండా ఒక వ్యక్తిని కట్టడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తేడా పడతాడు. ఇప్పుడు ఇదే బాప్తిస్మం, ఈ బాప్తిస్మమే మనం పొందాలని గట్టిగా నేను పునాది వేయకపోతే, నా దగ్గరకు వచ్చినోడు కూడా ఏ బాప్తిస్మైనా పర్వాలేదులే అంటాడు. ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అనే పునాది నేను వేయకపోతే, నా దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్ళేవాళ్ళు సైతం అవతలోడు వచ్చి బాప్తిజం పొందకపోయినా పర్వాలేదంటే, పొందకపోయినా పర్వాలేదు, అందే ఉంది, శాలేమన్న చెప్పలేదు కదా మనకి. అర్థమైందా? అంటే ఇక ఎవరు ఏ మాట చెబితే ఆ మాటతో వాళ్ళు కూడా ఏకీభవిస్తుంటారు. కానీ అది కాదు. పౌలు భక్తుడు అన్నాడు, నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. మీకు ఇదే సత్యం, ఇందులో మీరు ప్రయాణం చేయాలి అనే విషయాలు నేను స్పష్టంగా నేర్పించకపోతే ఇక మీరు ఎవరు ఏది చెప్పినా దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడాను, దాని విలువలను గురించి. ఒక ఆయన వచ్చి అంటాడు, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనని ఉంది, మళ్ళా నువ్వు స్పెషల్గా ప్రార్థన చేసేది ఏంది? వెర్రితనం. వాక్యం తెలియని వెర్రి మాలోకాలు చెప్తారు అలాగా. వాక్యం తెలిసిందా మేము అలాగా బోధించాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఊరిక గదిలో కూర్చొని మొత్తుకునేదేంది? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అని ఉందా లేదా బైబిల్లో? మరి ముందే తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు చెప్పేది ఏందమ్మా అని అవతలోడు అన్నాడు అనుకో, ఇప్పుడు బాబు ఇది కరెక్టే కదా, మరి ఆయన దుంప తెచ్చుతున్నాడు ఏంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ప్రాణం తెస్తున్నాడు ఏంది? కరెక్టే ఆయన చెప్పింది కూడా. సర్వమెరిగిన దేవుడికి మన అవసరాలు తెలియదా? మనం స్పెషల్గా మొత్తుకొని చెప్పాలా? పునాది నేను నేర్పకపోతే ఖచ్చితంగా దాంతో ఏకీభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ఎలా చేయాలో ఆ సంగతులు మనం నేర్చుకోవాలా లేదా? చెప్పాలి, నేర్చుకోవాలా లేదా? ఇప్పుడు సిద్ధాంతాలను గురించి ఒక మాట నేను మీకు చెప్తా. ఈ చిన్నోడిని అడిగి, చిన్నోడు ఒకరు లేనా లే, ఆ చిన్నోడికి మైక్ ఇవ్వండి. చూద్దాం, వాడి నాలెడ్జ్ చూద్దాం, భయపడకరా. బాప్తిస్మం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి. తీసుకుంటే పరలోకానికి. బాప్తిస్మం పొందకపోతే నరకానికి వెళ్తామా? పొందితే పరలోకానికి వెళ్తాం. మనకు పరలోక రాజ్యం ఇవ్వటానికి, మన పాపాలన్నీ కడిగేయటానికి యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు సిలువలో.
పెట్టి రక్తం కార్చాడు, అంతే ఉన్నాడా? తిరిగి లేచాడు మూడో దినాన. పెద్దగా చెప్పు. మూడో దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి అంతే ఉన్నాడా? మళ్ళా రాబోతున్నాడా? రెండో రాకడలో రాబోతున్నాడు. ఈ చిన్నవాడికి అవగాహన ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ఆ సత్యాలు తెలుసు? ఎంతమందికి తెలుసో చెప్పండి, దించండి. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక సత్యాలు తెలుసు అంటే చేయెత్తావు, మరి ఎందుకని పొందలేదని అడుగుతున్నా. ఇప్పుడు సమాధానం చెప్పు. చిన్నోడా, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందిన తర్వాత తీసుకోవాలి. మారు మనసు పొంది తీసుకోవాలి. బాగా ముసలోళ్ళైనాక తీసుకోవాలా, లేకపోతే చిన్నపిల్లలప్పుడు తీసుకోవాలా, లేకపోతే ఎప్పుడు తీసుకోవాలి? ఏమన్నా అవగాహన ఉందా? 7 సంవత్సరాలు దాటిన వారికి పాపాలు అవి తెలుసు కాబట్టి, ఊహలు తెలుస్తాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి స్వయం స్పృహ వస్తుంది కనుక నీ వయసు ఎంత? 14 ఏళ్ళు. నువ్వు బాప్తీసం పొందావా? ఈ 14 ఏళ్ళు ఇప్పుడే ఎందుకు? నువ్వు కొంచెం ముసలోడైనాక తీసుకోవచ్చు కదా. నాకు మారు మనసు గురించి తెలుసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి తీసుకున్నాను. పెద్దగా చెప్పు. నేను మారు మనసు పొందాను, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నాను. దేవునికి మహిమ. అదే ఇప్పుడే ఎందుకు తీసుకున్నావు? కొంచెం పెద్ద వయసు వచ్చినాక, తల నెరిసినాక తీసుకుంటే పోయేది కదా. కొంతమంది తెలివైన వాళ్ళు అదే కదా అనుకుంటుంది. మధ్యలో అన్నీ చేసుకొని, పాపాలన్నీ చేసుకోవాల్సినవి చేసుకొని, అంతా అయిపోయిన తర్వాత సరుకు అయిపోయినాక ఏదో మంచాన కంచాన పడి హల్లెలూయా స్తోత్రం అంటే సరిపోయిద్ది, అప్పుడు బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది అని కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మరి అప్పుడు కరెక్టా? మరి ఎప్పుడు కరెక్టు? అది వాళ్ళ దృష్టిలో తెలివి, కానీ మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో తెలివి కాదు. తొందరపడాలంటావు. పడకపోతే నరకానికి వెళ్తాం. తీసుకోవాల్సిందే అంటావు. తీసుకోవాల్సిందే. అది ఇంత తొందరగా ఎందుకని? ఉంటాం కదా. ఇప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మనం మెలకువగా ఉండాలిగా. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. ఇంకొకటి కూడా ఉంది, మనం ఎత్తబడే గుంపులో కూడా వెళ్ళాలి. అంతేకాదు దేవుని రాకడ మన పోకడ. అంతేనా? దేవుని రాకడ రెండు తెలియదు కాబట్టి అది జరగకముందే జాగ్రత్త పడాలి అని చిన్నోడు చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దలైన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాని వయస్సు 14 సంవత్సరాలు, వానికి విషయం అర్థమైంది. ఏమాత్రం తడో చేయకుండా వచ్చి రక్షణ పొందుకొని ధన్యుడయ్యాడు. ఇప్పుడు నా ఆనందం ఏందో తెలుసా? ఈ విషయాలలో నేను చేసిన ఉపదేశం సఫలమైంది. ఎందుకంటే ఆ పసి గుండెలో సైతం ఆ ఉపదేశం ఉంది. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టినట్టు ఒక వ్యక్తిని కట్టమని దేవుడు అప్పచెప్పాడు బాధ్యత. గనుక ఒక్కొక్క పునాది, ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు అంటే ఒకే రౌండ్ 4 పక్కల ఓన్లీ ఒక గోడ మాత్రమే పునాది వేస్తే సరిపోయిద్దా? మధ్యలో ఎన్ని గదులు విడగొడతాం? గది గదికి పునాది పడాలి. కిచెన్కి పడాలి, బాత్రూమ్కి పడాలి, డైలానికి పడాలి, అన్ని రకాల రూములకి, బెడ్రూమ్కి పడాలి, అన్నిటికీ మొత్తం ఫస్ట్ చుట్టూ 4 పక్కల ఒక గోడ తీస్తాం పునాది. తర్వాత మధ్యలో ఎక్కడెక్కడ గదులు రావాలో విడగొట్టుకొని పునాదులు వేసుకుంటాం. అలాగే ఒక వ్యక్తిని దేవుని కొరకు నిర్మాణం చేయటం, ఒక వ్యక్తిని దేవుని కొరకు కట్టడం అనేది చిన్న పని కాదు, చాలా ప్రాముఖ్యమైన పని, చాలా శ్రేష్టమైన పని, చాలా దొడ్డ పని అని చెప్పొచ్చు. అంటే పెద్ద పని. ఈ పెద్ద పనిలో నా ఒక్కడిదే కాదు, మీ ప్రోద్బలం లేకపోతే మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ఇది పాయింట్. ఇప్పుడు నేను ఇదిగో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కొన్ని హద్దులు, కొన్ని పద్ధతులు లేఖనాన్ని అనుసరించి మీకు చెప్పినప్పుడు మీరు వాటిని గైకొని వాటిని హృదయంలో భద్రం చేసుకొని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు అదిగో అలా సమాధానం చెప్పాలి. కొడితే గట్టి కొట్టాడు, లేకపోతే మెలకొని కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్, కూర్చోండి. చిన్న బిడ్డే కానీ చక్కగా అడిగిన దానికెల్లా సమాధానం చెప్పాడు చూడు.
కొన్ని అడ్డ ప్రశ్నలు వేసినా కూడా ఆన్సర్ చేయగలిగాడు. ఇప్పుడే ఎందుకు తొందరపడాలంటే ఆయన రాకడెప్పుడో తెలియదు కదా. తెలియనప్పుడు మరి తొందరపడక ఏం చేయాలి? కాబట్టి నేను తీసుకున్నాను. యేసు ప్రభు ఏం చేశాడు మన కోసం? ఓసారి నీళ్ళల్లో దించాను ఓ తల్లిని. దాదాపు గంటన్నర ప్రసంగం చేసి నీళ్ళల్లో దించా పెద్దాడిని. ముంచబోయేటప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది నాకు, బాగా వెందో లేదు అని. ఏం పెద్దమ్మా ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అన్నా. పోవటానికి అంది. అంటే ఇక దాన్ని నేను అర్థం చేసుకున్నా, పరలోకం పోవటానికి ఏమోలే అని. అంతే పోతానికి అయ్యా. సరే ఎక్కడికంటే ఇందాక చెప్పావుగా అంది. అదేలే పరలోకానికి. సరే నిన్ను పరలోకం పంపించడానికి యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ఏం చేసేది ఏంది? ప్రాణం తీశాడు అంది. ఏంది అన్న? ప్రాణం తీశాడు గయ్యా అంది. ఏంది? అదే ప్రాణం తీశాడు. ఎవరు ప్రాణం తీశాడు? పిచ్చిదానా? ప్రాణం తీయటం కాదు, ప్రాణం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. అదేలే, అదే ఆ మొక్క వినపడలేదు ఇందాక. ఇట్లాంటి విచిత్ర జీవులు ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్ట ఎలా బాప్తీసం? ప్రాణం పెట్టాడా ప్రాణం తీశాడా అన్నది అర్థం కాల. అట్లా కాదు, నువ్వు ఏది చేస్తున్నావో, ఇప్పుడు వేరే విగ్రహారాధన అంతా వదిలిపెట్టేసి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని నిన్ను అడిగితే దానికి సంబంధించిన లాజిక్ నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఎందుకు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నట్లు అడిగితే, మిగిలిన వారందరూ వేరు, యేసయ్య వేరు. ఏమిటి యేసయ్య స్పెషల్ అంటే నీ దగ్గర సమాధానం ఉండాలి. మనోళ్ళ సమాధానం తెలుసా? కొంతమంది సమాధానం యేసయ్య స్పెషల్ ఏంటంటే, స్పెషల్ ఏముంది? ఆయన దేవుడు అంటారు. మరి మిగిలినవన్నీ మా పాస్టర్ గారు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు అంటే లోపల మాట ఏమో అవన్నీ నాకు అనుబుద్ధిగా అట్లా ఆ మాట కూడా. యేసు ప్రభు మాత్రం దేవుడు, మిగిలినవన్నీ దయ్యాలు సైతాన్లు అనే మాట మాట్లాడి అవతల వాళ్ళని గాయపరచడం చేస్తూ ఉన్నారు. ఎంత తప్పది? యేసయ్యను దేవుడిగా నువ్వు చెప్పావు, బాగుంది. యేసయ్యని దేవుడిగా చెప్పి మిగిలిన వాళ్ళు మొక్కుతున్నటువంటి భక్తి మార్గాన్ని దయ్యములు అనుట యుక్తమేనా? ఖచ్చితంగా వాళ్ళు అక్కడ గాయపడతారు కదా, సత్యం తెలుసుకోరు కదా. అప్పుడు నాకు దేవుడు తెలియజేసిన మాట, త్వరపడి ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలను అన్న పదం దేవుడు ముంగమూరి దేవదాసయ్య గారి ద్వారా నాకు నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను అడిగితే నేను చెప్తాను, వారు దేవుడు కాదు, దయ్యము కాదు. ఒకవేళ వాళ్ళ చరిత్రలు కథలు కాకుండా నిజాలైతే వాళ్ళు నా వంటి సామాన్య మానవులే అవుతారు తప్ప దేవుడు మాత్రం కారు అని చెబుతాను నేను. ఈ మాటను బట్టి అవతలోడు గాయపడే అవసరం ఉండదు. అర్థమైందా? వాళ్ళకి ఎలా మనం సాక్ష్యం ఇవ్వాలి, ఎలా వాళ్ళకి సువార్త చెప్పాలి అనే విషయాన్ని మనం నేర్చుకొని ఉండాలి. మన పునాదులలో అదొకటి. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి మాట్లాడటం మొదలుపెట్టి మీకు అవన్నీ నేర్పాలని నేను అనుకుంటున్నా. ఏ పొద్దు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు నీ అప్పులు తీర్చేస్తాడులే, నీ రోగాలు తగ్గుతాయిలే, నీ సమస్యలు పోతాయిలే, ఎక్కడెక్కడ సొమ్మంతా వచ్చిద్దిలే, ఇట్లాంటి ఓదార్పు యాత్రలు ఎన్నని చేద్దాం. అందుకే ఈ యాత్రలు ఈ విధంగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్త ప్రకారం అందరికీ విడుదల ఇస్తాడు, అందులో తిరుగులేదు. మనం నమ్మిన వాడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే ఆయన దగ్గరకు వచ్చేవాడు జస్ట్ సమస్యలు తీర్చుకొని పోవటానికే కాదు, ఆయన దగ్గర నేర్చుకున్నటకు రావాలి అని చెప్పి యేసయ్య పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఫస్ట్ మూలవాక్యం గుర్తుంది కదా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు కదా.
ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా ఉమ్, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. ఉమ్. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, ఉమ్. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, యేసయ్య శ్రమ పడుతున్న వారలారా, ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి. ఎందుకు రావాలయ్యా? విశ్రాంతిని ఇస్తానర్రా. అవునా? అట్లయితే వస్తున్నాం. రాగానే విశ్రాంతి వచ్చిద్దా? పిలిచాడు. ఎందుకు పిలిచావు అంటే విశ్రాంతిని ఇస్తానన్నాడు. అట్లయితే ఇవ్వు అని దగ్గరకు వస్తే నేర్చుకో అంటున్నాడు. ఇదేంది? విశ్రాంతిని ఇస్తానన్నావు, మళ్ళీ నేర్చుకోమంటున్నావు అంటే నా యొద్ద నేర్చుకొని, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు నువ్వు అడిగిన విశ్రాంతి నీకు దొరికిద్ది అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చి జస్ట్ కూర్చొని వెళ్ళిపోయినప్పుడా, నేర్చుకున్నప్పుడా? అందరు చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి, మీకు దండం పెడతాను. మరి జస్ట్ సరదాగా టైంపాస్ కోసం వచ్చి ఎక్కడో ఆ మూల ఈ మూల కాసేపు బుడిగిట్లాడి వెళ్ళిపోతాయిద్దా? ఒక్కొక్క భక్తుడు ఉంటాడు, పరమ వీర భక్తుడు. ఇంటికాడ అందరూ చూతాడో, ఇలా వెళ్తున్నా యాడికి, పేటకి, అబ్బో ఆహా ఎంత గొప్పోడంటే లోపలికి రాడు, రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఎందుకు తెలుసా? దమ్ము కొట్టాలి కదా. ఆ బాపతి ఎవరన్నా ఉన్నారే రోడ్ల మీద? వస్తాడు, దేవుని సన్నిధికనే చెప్పి వస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు విని నేర్చుకొని ఆచరించాలన్న ఆలోచనలోనికి రాడో. చెప్పటమేమో దేవుని సన్నిధికి, కానీ వచ్చి దేవుని దగ్గర నేర్చుకున్నది ఏమీ లేదు. ప్రియులారా, సంఘ క్రమాల్లో ఉపదేశ క్రమం ఒకటి. ఉపదేశం ఎందుకో తెలుసా? ఏమీ తెలియని స్థితిలో మనం వస్తే పిల్లలకి పంతులు పాఠం చెప్పినట్టుగా దేవుని గూర్చినటువంటి మూలోపదేశాలు, అన్ని విషయాలు నేర్పించి మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన క్లాసు లేక తరగతి ఇది. జస్ట్ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమే కాదు, ప్రభువుని గురించి మనం నేర్చుకోవటానికి మనకు దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మిక పాఠశాల. ఇందులో ఖచ్చితంగా ఉపదేశ క్రమం ఎందుకు ఏర్పాటు చేశాడు? వాక్యబోధ ఎందుకంటే జస్ట్ వింటే మంచిదని కాదు, వాక్యం వింటే మంచిదని కాదు, వాక్యం విని నేర్చుకుని ఆచరిస్తే మంచిది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాన్ని గైకొను వారు దేవుని దృష్టికి నీతిమంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, బ్రదర్ సిద్ధాంతాలతో మనకెందుకులే బ్రదర్, ఎవరు ఎట్లా పోతే మనకెందుకు బ్రదర్, మనకి సహోదర ప్రేమ కావాలి, మనకి దేవుని ప్రేమ కావాలి, వాళ్ళ సిద్ధాంతాలతో మనకెందుకు బ్రదర్ అంటే దేవుని ప్రేమ కావాలి, సహోదర ప్రేమ కావాలి అంటే అవతలోడు ముందు సహోదరుడై ఉండాలి కదా. సహోదరుడై ఉంటే సహోదర ప్రేమ చూపించు. కానీ అసలు సహోదరుడే కానివాడు వచ్చి నేను కూడా క్రైస్తవుని అని చెప్తున్నాడు. మరి వానికి ప్రేమ చూపించి వాని సిద్ధాంతంతో నువ్వు ఎట్లా ఏకీభవిస్తావు? అలా ఏకీభవిస్తే అసలు నువ్వు ఎలా సత్య సంబంధి అవుతావు? దేవుని దగ్గర ఆమోదం ఎలా పొందుతావు? అసలు నీ విశ్వాసం ఎలా నిలబడిద్ది? ఒకడు వస్తాడండి, నేను కూడా క్రిస్టియన్నే అంటాడు అని కాసేపు మనతో మాట్లాడి చివరికి అంటాడు యేసు దేవుడు కాదంటాడు. దానికి వాడు బోల్డ్ అంత లాజిక్ చెప్తాడు. మరి ఎవర్రా దేవుడు అంటే యెహోవాయే దేవుడు అంటాడు. అంతసేపు మన సహోదరుడిని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి మాట్లాడితే అతడు చెప్పే కబురు ఏంటంటే యేసు దేవుడు కాదు, మరి ఎవరో యెహోవాయే దేవుడు. మరి రోమాపత్రిక 9:5 ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఉంది కదా. అంటే అది వేరు, వీడు చెప్పేది కాండం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతనితో మనం ఎలా ఏకీభవిస్తాం? యేసు దేవుడని మొక్కుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, ఆయన వైపు చూసి మొర్ర పెడుతున్న నీవు, ఆయన దేవుడు కాదు అనేవాడితో సహోదర ప్రేమ కొరకు ఏకీభవిస్తావా? ఇంకొకడు వస్తాడు,
మనము యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసుకు ప్రార్థన చేయకూడదు అంటాడు. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసుకు ప్రార్థన చేయకూడదు అంటాడు. ఈయన ఒక మేధావి. ఇదేంటంటే మా సిద్ధాంతం ఇదే. లేఖనం ఏం చెప్పింది దాని గురించి? అసలు యేసయ్య ఏం చెప్పాడు? మనం యేసుకు ప్రార్థన చేయకూడదా? చెయ్యకూడదు. యేసు నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి. కావాలంటే యేసయ్య చెప్పాడు చూడండి, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను తండ్రి దయచేస్తాడు అన్నాడు కదా. కాబట్టి యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసయ్యా పరలోకమందున్న ప్రభువా, పరలోకమందున్న తండ్రి యేసయ్యా అనకూడదు అని బోధ మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఆ విషయంలో మీకు సత్యం నేర్పలేదనుకో, వరి ఏం చెప్పింది కరెక్టే అని అనుకుంటాను. చాలామంది ఎప్పుడు చెప్పలేదు అనుకుంటారు మీరు. ఇట్లాగా సంఘంలో ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మనం అనుసరించదగ్గదో ఏది అనుసరించకూడనిదో ఎరుగక చాలా సంఘాలు గుంపులు సమూహం అయితే కనబడుతున్నారు కానీ సత్య సంబంధమైన పునాదులు చాలామందికి లేవు. వాటిని పట్టించుకోకుండానే ఇల్లు కట్టేసుకుంటున్నారు చాలామంది. సంఘాలు కట్టేటువంటి ఆధ్యాత్మిక నాయకులు కూడా అంతే కడుతున్నారు. వాళ్ళ చేత కట్టబడుతున్న విశ్వాసులు కూడా పునాదుల్ని పట్టించుకోకుండా ముఖ్య సిద్ధాంతాలని పక్కన పెట్టేసి ఎట్టున్నా పర్వాలేదులే, ఆదివారం పూట మనం వెళితే ఆయనకు ఆనందం. అయ్యగారు కూడా అంతే, ఏమైపోయినా పర్వాలేదులే, ఆదివారం పూట వాళ్ళు వచ్చేసాలు అంతే. వాళ్ళ ఆనందం వాళ్ళది, అయ్యగారు ఆనందం అయ్యగారిది. తప్పు, అది జరగటానికి వీలు లేదు. దేవుని చట్టం ఒకటి ఉంది, దేవుని క్రమం ఒకటి ఉంది, దేవుని పద్ధతి ఒకటి ఉంది. దానిలో సేవ జరగాలి. అందులో జరగాలంటే కూర్చున్న ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి మూల ఉపదేశాలను గురించిన కనీసపు అవగాహన ఉండాలి. తెలియదు అని వెర్రిమోకం వేసుకొని చూడకుండా అడిగిన వానికి సమాధానం చెప్పడానికి కనీసపు గ్రహింపు ఉండాలి. నా స్వాపది. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఓకేనా? యేసునామంలో తండ్రినేనా? యేసయ్యని అడగడానికి లేదా? యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలంటున్నాడు. ఒక మాట చెప్తాను. మరి అట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనాలు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మరి ఈ మాట ఎక్కడ పెట్టాడు అయ్యగారు? యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలనేవాడు నా నామమున మీరు నన్నేమి అడిగినా చేస్తానన్న యేసయ్య మాట వీనికి కనపడలేదా? కనపడదు. అంత ఒక వచనం పట్టుకొని పరిగెత్తే వ్యవహారం కదా. కాబట్టి ఇలాగా దేవుని సంఘము ఎలాగ అయిపోయింది అంటే, ఎవరి బుర్రకు తోచినట్టు వాళ్ళు బోధలు చేసుకుంటూ, కొంతమంది సంఘాలు అయితే కడుతున్నారు కానీ బిడ్డలకు సిద్ధాంతపరమైనటువంటి పునాదులు నేర్పకుండా వదిలేస్తే ఈరోజు చాలామంది ఇళ్ళు ఇసుక మీద ఉన్నాయి. దేని మీద ఉన్నాయి? ఇసుక మీద ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, బండం మీద కట్టబడిన ఇల్లు మాత్రమే పెను తుఫానులకు తట్టుకొని నిలబడిద్ది, సరైన పునాది పడకపోతే ఇల్లు కూలిపోయిద్ది. దేవుని సన్నిధికి నువ్వు ఒక ఆత్మను తీసుకొచ్చినా, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినా, నువ్వు తెచ్చిన ఆత్మకి నీకు కూడా సరైన వాక్య పునాది ఉండాలి. నువ్వు తీసుకొచ్చినటువంటి ఆత్మ, నువ్వు రక్షణలో నడిపించే ఆత్మకు కూడా దేవుని వాక్య సత్యాలను అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే, వాళ్ళకు సరిగ్గా అనుభవాలు పాఠాలు నేర్పగలిగితే ఎన్ని రకాల శోధనలు వచ్చినా వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఏదో 4 ఆత్మల్ని రక్షించమన్నాడు కదా శాలేమన్నా అని 4 నేర్చుకొని వచ్చి కాసేపు కూర్చోబెట్టి తీసుకెళ్తే అయిపోదో. వాళ్ళకి అవగాహన కల్పించాలి ప్రతి సబ్జెక్టు. వాళ్ళకి ఆ గ్రహింపు నువ్వు కలిగించగలిగితే నువ్వు వాళ్ళని కలవకపోయినా వాళ్ళు చెడిపోరు. నువ్వు వాళ్ళని విజిట్ చేయకపోయినా, దర్శించకపోయినా వాళ్ళు పాడుగారు. ఎందుకంటే వాళ్ళకు వాక్య అవగాహన కల్పించావు, బండ మీద వాళ్ళ పునాది వేశావు నువ్వు. కొంతమంది వస్తారు, కొంతమందిని తీసుకొస్తారు,
తీసుకొచ్చిన వాళ్ళని అలా కూర్చోబెట్టి కాసేపు వినిపించి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు వారికి ఏం చెప్పరు, ఎందుకంటే వీళ్ళకే సరిగా తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు చెప్పలేదు కాబట్టి మాకు తెలియదు అంటారేమో. లేదు, నేను చెబుతానే ఉన్నా. కొన్ని పట్టించుకుంటారు, కొన్ని పట్టించుకోరు, దానివల్ల సమస్య. కానీ అలాగ ఉండకూడదు. ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మారు మనస్సు అవసరమా, అవసరం లేదా? ఇంతకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఏమంటుంది? మనసు మార్చుకోవటం. మనసు మార్చుకోవటం, మారు మనసు పొందటం రెండు ఒకటి కాదు. మారు మనస్సు అంటే దానికి భక్తులు చెప్పినటువంటి ఒక అద్భుత నిర్వచనం. ఒక తప్పుడు మార్గంలో మనం ప్రయాణం చేస్తా, కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఈ మార్గం మనం అనుకున్న గమ్యానికి చేర్చదు అని గ్రహింపు వచ్చి, అరే ఈ తప్పు త్రోవలో ఇంక వెళ్ళకూడదని వెనక్కి తిరిగి అసలు మార్గంలో నడచుటయే మారు మనస్సు. ఏమండి? అదే మారు మనస్సు. మళ్ళా మారు మనస్సు, పశ్చాత్తాపం రెండు ఒకటి కాదు. కొంతమంది తప్పు చేస్తారు, తప్పు చేసి పశ్చాత్తాపడతారు, కానీ అందులోనే మళ్ళా కొనసాగుతారు. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపడి వెనక్కి తిరగాలి. లేదులేక తప్పు జరిగిపోయిందని పశ్చాత్తాపడుతూ మళ్ళీ అదే దారిలో పోతే అది మారు మనసు కాదు. మారు మనసు అంటే ఆ తప్పుని గుర్తించి పశ్చాత్తాపడి ఆ త్రోవను వదిలి వెనక్కి తిరుగుటయే స్పష్టమైన మారు మనస్సు అంటే. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాగున లోకాన్ని, లోక సంబంధమైన ఆరాధనని, పాపాన్ని విసర్జించి యేసు వైపుకు మళ్ళిన అనుభవం ఉంటే ఆ వ్యక్తిదే నిజమైన మారు మనసు. అప్పటిదాకా ఇదిగో ఈ త్రోవలో వెళుతున్నా, ఈ త్రోవలో పాపం, లోభం, శరీరేచ్ఛలు, లోక సంబంధ అపవిత్రత, ఆరాధనలు, వ్యర్థమైన విషయాలన్నీ ఉన్నాయి. తెలియదు, అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నానని వెళ్తున్నా. కానీ దేవుడు దర్శించాడు, కళ్ళు తెరిచాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? ఏదో మంచో చెడ్డో జరిగిపోతుందిగా అలాగే వెళ్ళిపోదాం అని వెళ్ళటానికి వీల్లేదు. అలా వెళుతూ ఉన్నట్లయితే, ఏది ఆ తప్పు త్రోవలోనే వెళుతూ అప్పుడప్పుడు చర్చికి వచ్చినా కూడా వాడు దేవుని లెక్కలోకి రాడు. మరేం చేయాలి అంటే, ఇది తప్పు, ఇది రైట్ కాదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే అప్పటిదాకా దానికి ముఖం చూపించిన మనం దానికి వెంటనే వీపు చూపించి ఏది సత్యం ఉందో, ఏది నిజముందో, ఏది దైవమై ఉన్నదో ఆయన వైపు మళ్ళీ నడుచుటయే నిజమైన మారు మనస్సు. హల్లెలూయా. అలా చేయకుండా ఇందులోనే పోతా అప్పుడప్పుడు చర్చిని దర్శించి వెళితే దాన్ని ఏ లెక్కలో వేద్దాం? అది ఎలా మారు మనసు? అర్థమైందా? అసలు మారు మనసు అంటే గత సంబంధమైన విషయాలు, అలవాట్లు, ఆచారాలు, ఆరాధనలు అన్నీ పక్కన పెట్టేసి దేవుని వైపు, నిజదేవుడైన క్రీస్తు వైపు మళ్ళీ నడచుటయే. ఈ విధంగా బాప్తిస్మాన్ని గురించిన అవగాహన కూడా ఉండాలి. ఇప్పుడు మారు మనసుని గురించిన అవగాహన వచ్చిందిగా. ఇంతకు మీలో ఎంతమంది తిరిగారు దేవుడి వైపు? ఇంకా ఎంతమంది పాపం వైపే పోతున్నారు? దేవుని సన్నిధికి సరదాగా రావటం, ఏదో గంట సేపు కూర్చొని 4 మొక్కలు వినటం, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా పోవటం కాదు తమ్ముడా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఫలం పొందాలి అంటే ఆయన మీతో చెప్పునది చెయ్యాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు తీసుకోవాలి. వాటిని ఆచరణ మొదలు పెడితే కదా తమ్ముడు మనం బాగుపడేది. అది చేయనప్పుడు దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఎలాగ పొందగలం? మనం పొందలేం కదా. జాగ్రత్తగా చూసుకోమని చాలా సంగతులు చెప్పాడు. అందులో మీరు ఏం వింటున్నారో చూసుకోండి అన్నాడు. ఎందుకు వినేది చూసుకోవాలి అంటే, చెప్పేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకటి నువ్వు వెంబడిస్తున్న దైవజనుడు, రెండవది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రకరకాల బోధకులు లేదా ఆ బోధలు విన్న వ్యక్తులు. నీకు చెప్పేవాళ్ళు ఇద్దరు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, అన్నయ్య ఏం చెప్తున్నాడో అని. బయటికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాళ్ళు రైట్ చేస్తున్నారు, రైట్ బోధ చేస్తున్నారా, తప్పు బోధ చేస్తున్నారు వివేచించి సత్యాన్ని నువ్వు వాళ్ళకి నేర్పించడానికి
నువ్వు నీ చెవికి వినబడుతున్న 2 సంగతులు కూడా జాగ్రత్తగా వినాలి. విని నేర్చుకొని అవగాహన పొందుకుంటే పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో, ఎన్ని రకాల అగ్ని పరీక్షలు వచ్చినా నువ్వు అద్భుతంగా నిలదొక్కుంటావు. పునాది పర్ఫెక్ట్గా లేదనుకో పడిపోతాం. అందుకే గతంలో చానాళ్ల క్రితం ఒకసారి నేను నేర్పాను. మళ్ళొక్కసారి పరిశుద్ధాత్మ నన్ను దర్శించాడు. మళ్ళా అనేక మంది నూతన వ్యక్తులను నీ ముందుకు తీసుకొని వచ్చాను. మళ్ళొక్కసారి వాళ్లకు పునాదులను గూర్చిన పాఠాలు నేర్పు. ఆల్రెడీ అవగాహన పొందిన వాళ్ళు మరికొంత ద్వితీయోపదేశంలాగా బలపడతారు, అవగాహన లేని వాళ్ళు తెలుసుకుంటారు అని. మొత్తం తెలుసుకోవాలి బ్రదర్. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం ఏంటి? అసలు దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడి క్రియలు ఎలాగున్నాయి? యేసయ్య ఎందుకు శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు? ఎందుకు భూమి మీదకి వచ్చి ఆయన అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అడిగి తెలుసుకున్నాను నేను. చర్చికి వెళ్ళటం జస్ట్ కాసేపు కూర్చొని రావటం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ ప్రాణం తీసి అల్లాడిచ్చా. నాకు వచ్చే డౌట్లన్నీ వాళ్ళు అల్లాడిపోయారు. ఏదో ఒకటి అడుగుతానే ఉంటా, దీని సంగతి ఏంది, దీని సంగతి ఏంది, దీని సంగతి ఏంది. ఎందుకు తెలుసా? ఒకటి స్పష్టంగా అర్థమైంది, ఇంతవరకు నేను ఫాలో అయినటువంటి భక్తి మార్గం వేరు, యేసుక్రీస్తు భక్తి మార్గం వేరు. ఈ భక్తి మార్గంలో నేను ఇంతవరకు కని విని ఎరగనటువంటి విషయాలు ఉన్నాయి, నేను తెలుసుకోవాలి అని దేవుని సహవాసానికి వెళ్ళేవాళ్ళు. దైవజనులు అంటే అందరూ దైవజనులు ఆదివారం పూట కలుస్తారు, ఇక అన్నప్పుడల్లా ఏడ దొరుకుతారు కాబట్టి ఇక వాళ్ళు కాదు. కానీ సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళ దగ్గర దొరుకుతాయి పాఠాలు అని. మారు మనసు అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, అసలు త్రిత్వం అంటే ఏంటి అని నాకు ఏది చెవున పడ్డా సరే పోయి వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. దీని సంగతి తేల్చండి. నా దెబ్బకు వాళ్ళు కూడా కొన్ని అడిగి తెలుసుకోవాల్సి వచ్చేది దైవజనుల దగ్గర. ఎందుకంటే ఈడు అడుగుతాడు మళ్ళా పోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దెబ్బకు వాళ్ళకు కూడా వాక్య అవగాహన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు దేవుని కృపతో. ప్రియులారా, ఈరోజు ఎంతమంది ఇక్కడికి నూతనంగా వచ్చారో, లేకపోతే ఆల్రెడీ సీనియర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎంతమందికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే ఈరోజు అందిస్తున్న ఈ మాటలు మాత్రం సీరియస్గా తీసుకోండి. తప్పనిసరిగా ఇందులో ఒక్కొక్క సంగతి మీకు మొత్తం వంట పట్టించేటట్టు నేర్పుతా దేవుని కృపలో. వింటున్నారా? నేనున్నా ఊడినా మీరు ఇబ్బంది పడకుండా, మీరు పతనం కాకుండా, మీ విశ్వాసం దేవునిలో స్థిరంగా నిలిచి ఉండేటట్టు నేను జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాను. వాక్యానికి నిలబడే వ్యక్తులు, ఇక్కడ నిలబడే సేవకులు కూడా చెప్తున్నా, ఏదో ఒకటి చెప్పాలనేది కాకుండా వారికి ఆత్మీయ పరిపక్వత కలిగించే విధంగా, అవగాహన కలిగించే సంగతులు ఉపదేశించడానికి జాగ్రత్త పడండి. ఆ సమయం వచ్చింది, ఇప్పుడు నా వాక్య సమయం అని ఏదో ఒకటి నేను చెప్పాలనుకోవద్దు. ఒక విలువైన విషయం, ఓ శ్రేష్టమైన అంశం వాళ్ళకి అవగాహన కల్పించాలి. నేను కొన్ని విషయాలు నేర్పాలి. 2 సందేశాలు, లోగోస్ అందించాలి, రేమా కూడా అందించాలని జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం చెప్పి దైవజనులకు చెప్తున్నాను నేను, సిద్ధపాటు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కొంతమంది బయటికి వెళ్ళి కూడా వాక్యం ప్రకటిస్తానికి సిద్ధమై ప్రకటిస్తున్నారని కూడా నాకు తెలుసు. మీరు బయటికి వెళ్ళి ప్రకటించేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు 2-3 మాట్లాడండి, లేదా 100 మందితో మాట్లాడండి. మీరు ఎక్కడ మాట్లాడినా, ఎలా మాట్లాడినా అక్కడ నీ దగ్గర కూర్చొని వినే వాళ్ళకి పునాదులు పడేటట్లుగా మాట్లాడాలి. ప్రార్థనా జీవితానికి పునాదులు వేయాలి, వాక్య ధ్యానాసక్తికి పునాదులు వేయాలి, బాప్తిస్మం కొరకు వారికి పునాది వేయాలి, మారు మనసు కొరకు పునాది వేయాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వారు రేపబడినట్లుగా వారిని ప్రోత్సహించాలి, దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించినట్లుగా వారిని పరిశుద్ధత కొరకు రేపునట్లు పునాది వేయాలి, రాకడకు సిద్ధము అగునట్లుగా వారికి పునాది వేయాలి, జాగ్రత్త చేయాలి. ఈ విధంగా
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బయటికి వెళ్ళి ప్రకటించే వాళ్ళు దైవ జనాంగం. సిద్ధపడేటువంటి ఉపదేశాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకో తెలుసా, ఏదో టైంపాస్గా ఒక గంట సేపు ప్రసంగం చేసి పంపించేది కాదు. దేవుని బడి ఇది. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద, మరి మనం నేర్పితే కదా. యేసయ్య పిలిచాడు, జనం వచ్చారు, మరి మనం యేసయ్య స్థానంలో ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది గుర్తెరిగి మన బిడ్డలకు మనం బోధించాలి. అది ఏదో 2 జోకులు, ఒక ఉపమానం, 4 వాక్యాలు, ప్రసంగం అయిపోయింది అనిపించుకుందామని ఎప్పుడూ అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, 2 జోకులు, ఒక ఉపమానం, 4 వాక్యాలు పద్ధతి ప్రకారం పేరు చేస్తే ప్రసంగం అయిపోయింది అన్న పందాలో ఏ నాడు వెళ్ళకూడదు. అసలు దేవుని పద్ధతే కాదు. ఒకవేళ అలా మీకు ఎక్కడన్నా బోధించబడుతున్నా దాని పరిస్థితి కూడా అంతే. అది కానే కాదు. దేవుని చదువు నేర్పాలి, మహోన్నతుని విద్య నేర్పాలి. ఏమీ తెలియని సామాన్యుల్లాగా వచ్చినటువంటి బిడ్డలో వాక్య అవగాహన పొందుకొని ఎట్లా ఉండాలో తెలుసా? అపోస్తల కార్యములు 6లో భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవాడు కొంతమందితో మాట్లాడితే మైండ్ పోయింది వాళ్ళకి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. స్టెఫను గురించి వ్రాయబడింది. భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే పరిచారకుల్లో స్టెఫను ఒకడు. కానీ ఇదే స్టెఫను వేరే ప్రాంతం నుంచి కొంతమంది సీనియర్స్ వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెడితే, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వాళ్ళు అనుకున్నారు అతను ఏముంది, భోజనం బల్ల దగ్గర పరిచర్య చేసుకునేవాడు అనుకున్నారు. అనుకొని కదిలిచ్చారు. కదిలిస్తే కూర్చోబెట్టి ఇక మొదలు పెడితే వాళ్ళకి సౌండ్ లేదు. అది స్టెఫను. ఈరోజు ఉన్నటువంటి పరిచారకుల్లో కావచ్చు, విశ్వాసుల్లో కావచ్చు, ఆ దమ్ముందా? ఒక తప్పుడు సిద్ధాంతంతో ఎవడైనా వస్తే వానితో తర్కించి వాని నోరు మూయించి సత్యస్థాపన జరిగించే దమ్ముందా? పొందారా అవగాహన? పొందారా సబ్జెక్టు? నేర్చుకున్నారా? సీనియారిటీ చూస్తేనేమో బోల్డ్ అని, ఇప్పుడాడా నేను బాప్తీసం పొంది మామూలుగా 12 ఏళ్ళు అయింది, ఎందుకు తగలబెట్టనా? మెలికలు తిరిగి చెబుతున్నావు సిగ్గు లేకుండా. 12 ఏళ్ళు ఏం పొందావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్పించావు? ఏమి అడిగి తెలుసుకున్నావు? ఎంతమందిని ప్రభావితం చేశావు? ఎంతమందికి బేసిక్స్ నేర్పావు? ఎంతమందికి ప్రార్థనా జీవితం నేర్పావు? ఎంతమందికి పరిశుద్ధాత్మను గురించి నేర్పావు? ఎంతమందికి రక్షణ బాప్తిస్మాన్ని గురించి నేర్పావు? ఎంతమందికి దేవుని గురించి అవగాహన కల్పించావు? ఎంతమందికి లోకంలో ఉన్న వాటికి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటో నేర్పావు? ఎంతమందికి నేర్పావు? ఉండొద్దు ఈ ఆలోచన, ఉండొద్దు. తెలుసుకున్నవాడు ఈ వీటిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ఇతరులకు వాటిని ప్రకటించాలి. వినేవాడు కూడా తాను వింటున్నది అవసరమైందని గ్రహించి జాగ్రత్తగా వినాలి. ఏదో కూర్చొని 4 మాటలు దేవుని మాటలు వింటే మంచిది అనుకొని కూర్చొని విని వెళ్ళటం కాదు. ఆ మాటలు విని వాటిని హృదయంలో భద్రం చేసుకొని సమాజంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేయటం మొదలు పెట్టాలి. అలా అయిందే ఈ సరుకు. అలా అయిందే ఈ సరుకు. ఇలా చెప్పబడినటువంటి మూల ఉపదేశం లేక పునాది సత్యములని చెప్పబడినవి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మనకు రాయబడి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. కాబట్టి చూడండి, చర్చికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి, యేసు ప్రభు నా దేవుడు, ఆయన మార్గంలో నేను ఇక ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఇక ఆయనతో నేను నడవాలనుకుంటున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా
ఇదిగో ఈ 6 సంగతులు తెలుసుకొని ఉండాలి. ఏమిటా 6 సంగతులు అంటే, మొట్టమొదటిది అసలు మారు మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎవరినన్నా నిలబెట్టి అడుగుదాం మారు మనసు అంటే ఏందని. నాకు తెలిసి చాలామందికి సౌండ్ ఉండదు. మారు మనసు అంటే అన్నయ్య, మారు మనసు అంటే మామూలుగా మనసు మార్చుకోవటం అనొచ్చు. దయచేసి మీరు అలాగూ సమాధానం చెబితే నా పరువు తుస్సుమని పోయిద్ది. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఏమిటో ఇందాక నేను చెప్పా. కనీసం ఇదన్నా గుర్తుపెట్టుకోండి. ఏది మీరు చెప్పండి. ఇడి తిరిగి ఇడి తిరగండి, ఇడి తిరగండి, ఆపోజిట్లో తిరగండి, మీకు వ్యతిరేక దిశలో తిరగండి. ఓకేనా? అది సింపుల్గా ఈజీగా అర్థమైద్ది. లోక సంబంధమైన ఆరాధన, లోక సంబంధమైనటువంటి అభ్యాసాలన్నిటినీ విసర్జించి దేవుని వైపు మళ్ళుకొనుట, దేవుని కొరకు నడచుట మారు మనసు. బాప్తిస్మం అంటే ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము, పాప శుద్ధీకరణ కొరకు నూతన జన్మను ఎత్తుట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గానే దేవుని రాజ్యము చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నీటి మూలమైన జన్మ బాప్తిస్మం. అర్థమైందా? ఆ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక అక్కడి నుంచి ప్రశ్నలకు చిన్నోడు సమాధానం చెప్పాడు. పిల్లోడు చెప్పాడు, పెద్దోళ్ళని నిలబెడితే నా పరువు పోయిద్దని నేను వాడిని నమ్మి నిలబెట్టాడు. అదే పెద్దోళ్ళని నిలబెట్టి అడిగితే గాలి తుస్సుమని పోయాడు. నాకు తెలుసు ఆ సంగతి. అదేందన్నా మరి అంత డౌట్ పడ్డావేంది మా మీద? ఆ మాత్రం చెప్పలేమంటే నాకు తెలుసు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ మీరేమి వినుచున్నారో వాటిని జాగ్రత్తగా చూచుకొని భద్రం చేసుకోనరు. ప్రతి పాయింట్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోరు. ఎక్కువ వదిలేయటం ఎక్కువ. మనం తెలుసా, వదిలేయటం ఎక్కువ. పిల్లలు అట్లా కాదు. పిల్లలకి వాడి బాల్య దశ కదా, అన్ని తెలియని విషయాలు వాడు నేర్చుకునే పనిలోనే ఉంటాడు. వాడు దీనుడై ఉంటాడు. కావాలంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పరీక్ష పెట్టమంటే పెడతాను. మీకు ఒక చిన్న శ్లోకం ఒకటి చెప్తా, 4 లైన్స్ ఉన్న శ్లోకం ఒకటి చెప్తా. నెక్స్ట్ వారం ఆదివారం మీకు మైక్ ఇస్తా, మీరు అది చదవాలా చూడకుండా. సరే, శ్లోకం అంటే ఉచ్చారణ మాకేడొచ్చి చచ్చుద్దంటే, సరే ఏదో 4 లైన్లు ఉన్నటువంటి ఒక పదం, ఒక 4 సంగతులు ఉన్నటువంటి ఒక పేరా మీకు ఇస్తా. మీరు చూడకుండా దాన్ని నాకు చెప్పాలి. అదే ఒక పిల్లాడికి ఇస్తా, వచ్చే ఆదివారం దాకా కాదు, రేపొద్దునే వస్తాడు వాడు ఆ పుస్తకం తీసుకొని. ఏంట్రా వచ్చిందన్నా అంటాడు. చెబుతావా? చెప్తా. అలాగా ఒకడు 119వ కీర్తన మొత్తం నాకు అప్పచెప్పాడు. 119వ కీర్తన. మన సండే స్కూల్ వాళ్ళు మనవాడిని బాగా ట్రైనప్ చేసినట్టున్నారు. దేవునికి స్తోత్రం. నాకు మైండ్ పోయింది. ఏం లేదు, ఇక వాడు వరుసగా చదువుతున్నాడు చూడకుండా. ఎన్ని ఉంటాయి తెలుసా 119వ కీర్తనలో వచనాలు? 176 వచనాలు కంటతా చెప్పేశాడు. 176 వచనాలు కాదు, 7 వచనాలు. ఏడవండి, తప్పు లేకుండా 23వ కీర్తన చెప్పండి పెద్దోళ్ళు. కనీసం ఈసారి వారం అడుగుతా, చెప్తారా? మరి ఓ పిల్లోడిని నిలబెడతాం మీ పక్షంగా, మీకు వ్యతిరేకంగా పోటీకి, దావీదు గొలియాతు లాగా. పెద్దోళ్ళందరూ మరి దమ్ముంటే రండి. మరి పిల్లోడు చెబుతాడు, మళ్ళా వాడు. మీరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? నెగ్లెన్సీ ఎక్కువ, అహం ఎక్కువ. చిన్నోడి దగ్గర దీనత్వం ఉంటుంది, నేర్చుకోవాలన్న తహతహ ఉంటుంది. పెద్దోడి దగ్గర నిర్లక్ష్యం ఎక్కువ. మనకు తెలుసులే, ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? అది మనకు బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, మనకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవద్దు. వాడికేం పిల్లోడు, వాడికి ఇంక రెండో పనే ఉంది. ఏనే మరి ప్రపంచకం మొత్తాన్ని ఉద్ధరించే ప్రపంచక వీరుడు ఆ పిల్లోడు. ఆడికి రెండో పనే ఉంది. మరి ఏనే ప్రపంచకం మొత్తాన్ని మరి ఉద్ధరిస్తుంది.
తప్పు. మిగిలిన విషయాలు తెలుసుకోకపోతే తెలుసుకోపోయా, వదిలేస్తే జీవము గల దేవుని సంగతులు నువ్వు నేర్చుకోవాలి పాఠంలాగా. నీకెటు కూడా చదువు లేదు, కనీసం చదివి వచ్చిన వాడు చదివి చెప్పి నేర్పించి నీకు అవగాహన కల్పిస్తే అవి పట్టుకోవాలి. నువ్వు నీ హృదయమందు పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము, పట్టుకొని నెడల నీవు బ్రతుకుదువు అన్నాడు. దేవుని మాటలు మనల్ని బతికిస్తాయి. దేవుని మాటలు మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి అని చెప్పాడు. చూడు సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. చెప్పు తల్లి. ఏందమ్మా ఆగిపోయావు? కుమారుడా అన్నప్పుడు తల్లి అంటే తప్పే ఉంది చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు, మొట్టమొదటి నుంచి చదువు మళ్ళీ. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. అబ్బా, ఎక్కడ భద్రం చేసుకోమన్నాడు? నీ తలకాయలో కాదు, నీ హృదయములో పెట్టుకో నా మాటలు అన్నాడు. హృదయములో వాక్యాన్ని కలిగి ఉండుట యేసును కలిగి ఉండుటే. ఎందుకు? ఆయన వాక్యమై ఉన్నాడు. పాట పాడతాంగా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. పాడండిగా. వాక్యమై ఉన్నయే స్టెప్పులేసి మరి వందనమయ్య అని పాడతారు కదా. వాక్యమై ఉన్నోడు యేసు. వాక్యాన్ని హృదయములో కలిగి ఉన్నవాడు, హృదయములో యేసును కలిగి ఉన్నవాడు. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఇటుపక్క పేజీ తిప్పితే చూడండి ఒక మాట. ఇటుపక్క చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం చదువుమా. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు బ్రతుకుదువు. అద్దుకో, నువ్వు బతుకుతావు నాయనా, నువ్వు బతుకుతావు, నువ్వు బాగుంటావు, అనేకుల్ని బతికించగలుగుతావు. నా మాటల్ని పట్టుకున్నానా, నా మాటలు స్వీకరించున్నానా, నేర్చుకోనానా. ఇటుపక్క పేజీ తిప్పితే ఏమంటున్నాడు? ఇందాక చదివావు కదా, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బా, జీవము దేవుని మాటలు ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు. దేవుని మాటలు నమ్మాలా, విశ్వసించాలా, డౌట్ పెట్టుకోకూడదు. అన్నయ్య మరి అట్లయితే అన్నయ్య నా తలకాయ నిండా వాక్యాలే అన్నయ్య, నువ్వు ఏది చెప్పమంటే అది చెబుతాను అన్నయ్య, మరి నాకేందో అన్ని రోగాలే అన్నయ్య. దానికి కూడా నువ్వే చెప్పావు సమాధానం. అన్ని తలకాయలోనే ఉన్నాయి కానీ హృదయంలో లేవు. తమరది తలకాయ క్రైస్తవ్యం అయింది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది హృదయంలోకి వచ్చినప్పుడు, ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం యొక్క నెరవేర్పు మనం చూస్తాం. కొంతమందికి అయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన కృపలను బట్టి, వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి వారు అతిశయించకుండాన్నట్లు దీనులుగా ఉండటానికి కొన్ని బలహీనతలు దేవుడు పెడతాడు. అది పౌలు గారికి మనం చూసుకోవచ్చు అలాంటి అనుభవాలు. అట్లా కొంతమందికి. అయితే అందరికీ అలాగా రోగగ్రస్తులుగా ఉంచడం దేవుని చిత్తం కాదు. సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంచడం దేవుని చిత్తం, దేవుని సంకల్పం అని మనం గ్రహించాలి. కొంతమంది విషయంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నందున నేను గర్విష్ఠిని కాకుండా ఉన్నట్లు నన్ను కంట్రోల్ చేయడానికి దేవుడు ముళ్ళు పెట్టాడు అన్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. అంతేగాని అందరికీ ముళ్ళు పెడతాడు అట్లా అనుకోవద్దు. ఇప్పుడు దేవుని వాక్యం స్వీకరించిన వానికి సర్వ శరీరం జీవంతో ఉంటుంది, ఆరోగ్యము పొందుతుంది, నీవు బ్రతుకుదువు అన్నాడు. ఇంకా బోలెడని ఉపయోగాలు ఉన్నాయి. దేవుని మాటలు మనలో ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో అడగండి అన్నాడు. నీ హృదయవాంఛ కూడా తీర్చబడుతుందట దేవుని మాటలు నువ్వు స్వీకరిస్తే.
దేవుని మాటలు గైకొని ఆ మాటల చొప్పున బ్రతికితే బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె పటిష్టంగా ఉంటావు. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. సత్యవాక్యాన్ని చేతబట్టుకొని దాన్ని పునాదిగా వేసుకొని దాని మీద కట్టుకున్నటువంటి మన ఇల్లు ఎన్ని రకాల శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునాది పర్ఫెక్ట్గా ఉన్నందున ఇక నీవు యేసుని వదిలిపెట్టడం జరగదో. కొంతమంది చూసారా, చర్చికి వస్తారు, ఒక 4-5 వారాలు నమ్మకంగా వస్తారా, 5వ వారం కనపడరు, మళ్ళీ ఆడ కనపడతారు. ఇదేంద్రా మొన్న అటు తిరిగాడు కదా, ఈరోజు మళ్ళీ ఇటు తిరుగుతున్నాడు ఏంది అంటే, పోయాం కానీ మనకేం పెద్దగా సూట్ కాలేదులే, పోయాం కానీ మనకేం పెద్దగా పని కాలేదులే, అందుకే మన దానిలోకి మనం వచ్చేసాం. అంటే 4 వారాలు వచ్చాడు కానీ పాపం పునాది ఎవరు వేయలే. కట్టమని వచ్చాడు కానీ పునాదులు వేయలే. ఇసుక మీద కట్టాడు, 4 వారాలు కట్టాడు, 5వ వారం ఏదో గాలిదుమారం వచ్చింది, కుప్పకూలిపోయి మళ్ళీ అటు పోయాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ఎటు పోయాడు? ఎందుకు పోయాడు? పునాది పడ్ల. పునాది పడ్డోడు ఎన్ని గాలి దుమారాలు వచ్చినా, ఎన్ని పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగాలు వచ్చినా పోతాడా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా బోధులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము. దేవునికి మహిమ. చెప్తా మీకు ఖచ్చితంగా ఒక్కొక్కటి అన్ని విషయాలు అందిస్తాను. అక్కడ 6 సంగతులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇక అమ్మో ఇంకెంతసేపు అనుకోకండి, ఇక్కడ మా ఓపిక లేదు, 2 ముక్కలు చెప్పేసి ముగిస్తా. అంటే ఈరోజు మొదలు పెట్టాను, ఒక్కొక్కటి మీకు అన్ని అవగాహన కల్పిస్తా. కానీ ఒక్కటి మీకు అర్థమైతే ఈరోజు నాకు సంతోషం. ఏంటంటే ఏదో దేవుని సన్నిధికి వెళ్ళటం రావటం కాకుండా అడిగి తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలి, నేను నడుచుకోవాలి, ఇతరులకు కూడా ప్రకటించాలి. నేను ఏది పడితే అది నమ్మకూడదు, ఏది పడితే అది ఫాలో అవ్వకూడదు, అన్నీ పరీక్షించి మేలైనది చేపట్టాలి అనే ఒక తీర్మానం అయితే మీ మైండ్లో స్థిరంగా ఉండనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దృష్టికి దేవుడు ఏదన్నా ఒక ఆత్మని పట్టిస్తే నాకు ఇస్తే నేను ఖచ్చితంగా పునాదేస్తా. కానీ నేను ఇప్పుడు అంతమందికి చేయలేను కదా, అందుకే మీ అందరికీ ఆ బాధ్యత అప్పగింపబడింది. మనిషితో నేను మాట్లాడే అందరికీ బేసిక్స్ నేను నేర్పలేను కదా, కాబట్టి అవి నేర్చుకున్న మీరు క్రొత్త వారికి నేర్పించాలి. అప్పుడు పని ఈజీ అవుతుంది, ఎక్కువ వర్క్ జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక నేనే మొదలుపెట్టి చెప్పుకున్నాను అనుకో, అయిపోద్ది, నా పని అయిపోద్ది ముందు. అందుకే ఓకేనా, రైట్. అక్కడ 6 సంగతులు ఉన్నాయి, ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన సంగతులు. వరుసగా చదువునానా. హెబ్రీ పత్రిక. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక. ఇదిగో ఇది పునాది. ఈ పునాదిలో 6 భాగాలు. ఆ 6 ఒకసారి చూడండి. మొట్టమొదటిది మారు మనస్సు, రెండవది బాప్తిస్మము, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణము, 5వది మృతుల పునరుత్థానము, 6వది నిత్యమైన తీర్పు. ఇప్పుడు ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, ఈయనని ప్రశ్నిస్తా, మీరు వినాలి. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇలా చెప్పగలరో లేదో చూసుకోండి. ఇప్పుడు తమ్ముడు మైక్ తీసుకో, నువ్వేం భయపడవాకు, ప్రశాంతంగా ఉండు, నీ అవగాహన నువ్వు చెప్పే ఇబ్బంది ఏం లేదు. మీరందరూ వినాలి జాగ్రత్తగా, కొత్త వాళ్ళు కూడా వినండి, ఇబ్బంది ఏం లేదు. రైట్. మారు మనస్సు అంటే ఏంటి?
పాత జీవితము సరైనది కాదని తెలుసుకొని యేసులోనే సరైన మార్గం తెలిసి ఆ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి పాత బ్రతుకుని విడిచిపెట్టి నూతనమైన బ్రతుకుని కొనసాగించటము మారు మనసు. ఈ మారు మనసులో కూడా 2 రకాల మారు మనసు ఉంది. ఒకటి యేసుని నమ్ముకొని యేసునే నిజమైన దేవుడని మారు మనసు పొందిన వ్యక్తి. రెండవది రక్షణార్థమైన మారు మనసుని ఇంకొకటి ఉంది. అది ప్రతిరోజు మనం పొందుతూనే ఉండాలి. ఇప్పుడు మారు మనస్సు అని నేను అడిగాను, దానికి 2 సమాధానాలు చెప్పాడు. మొట్టమొదటిది నేను అడిగిన ప్రశ్న, నేను అడగని దాన్ని కూడా చెప్పాడు. స్పీడ్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అడిగింది ఏమిటంటే మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అంటే ఇందాక చెప్పాను కదా, జస్ట్ చెప్పాడు. పాత క్రమములో, పాత ఆచారంలో, పాత భక్తిలో, లేదా పాత పాపంలో, పాత జీవిత విధానంలో కొనసాగుతూ అది సత్యము కాదు, అది హేయమైనదని, అది నరకపాత్రమైనదని తెలిసి దాని వైపుకు వీపి చూపించి దేవుని వైపుకు ముఖము తిప్పుటయే మారు మనస్సు అని రెండవ సంగతి కూడా చెప్పాడన్న. మంచి పని. ఈ మారు మనసు 2 రకాలు. ఒకటి ఇప్పుడు చెప్పిన మారు మనసు ఏంటి? ఆ లోకాన్ని, లోక సంబంధమైన విధానాన్ని విసర్జించి దేవుని వైపుకు మళ్ళుకొనుట. ఈ మారు మనసు పొంది బాప్తిస్మం పొందినాక ఇక మళ్ళా మారు మనసు అనే మాట వినబడ్డప్పుడు నాకు అవసరం లేదులే అనిపిస్తుంటుంది. నేను ఆల్రెడీ మారు మనసు పొందే కదా బాప్తిసం తీసుకున్నా, ఇక మళ్ళా నేను మారు మనసు పొందేది ఏమిటి అంటే, ప్రకటన గ్రంథంలో సంఘపు దూత కూడా మారు మనసు పొందాలని ప్రభువు మాట్లాడాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయము అని చెప్పి దూతకు రాస్తూ, నువ్వు మారు మనసు పొందితేనే సరి అన్నాడు. ఎవరికి? సంఘనాయకుడికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడు స్థాయి వ్యక్తికి. పాస్టర్కి మారు మనసు ఏందండి? కొత్తగా చర్చికి వచ్చినోడికి కదా మారు మనసు. పాస్టర్కి మారు మనసు ఏంది అసలు? విశ్వాసికి మారు మనసు ఏంది? మారు మనసు పొందే కదా విశ్వాస అయ్యేది, మారు మనసు పొందే కదా పాస్టర్ అయ్యేది అన్న దానికి సమాధానం అన్న చెప్పింది. ఇప్పుడు మారు మనసు 2 రకాలు. ఒకటి పాపలోకములో నుండి ప్రభువులోకి వచ్చేటప్పుడు పొందే మారు మనస్సు. అది జరిగిన తరువాత మనం బాప్తిస్మం పొందుతాం. మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొంది ఇక విశ్వాస జీవితం స్టార్ట్ చేస్తాం. అంతకుముందు చేసిన అడ్డదిడ్డమైన పనులు ఏం చేయం, కానీ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతుంటుంది రోజులో. ఆ జరిగిన దాన్ని సాయంత్రానికి ఏ రోజుకి ఆ రోజు మోకాళ్ళు వేసి, ప్రభువా కోప్పడకూడదు అనుకున్నాను, కానీ ఈరోజు కొంచెం నేను బలహీనపడ్డాను ప్రభువా, తప్పు చేశానని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నన్ను క్షమించయ్యా, ఇంకోసారి అలాగూ చెయ్యను ప్రభువా, ఇదిగో మారు మనసు పొంది తిని. ఏ పొరపాటు జరిగినా, ఏ తప్పిదము మన నుండి జరిగినా తక్షణమే దేవుని ముందు ఒప్పుకొని దాన్ని విసర్జించి మారు మనసును ప్రకటించుట మన నిత్య కృత్యం, ప్రతిరోజు జరగవలసిన పని. అర్థమైందా? రైట్. రెండో ప్రశ్న అడుగుతాం. మారు మనసు 2 రకాలు అని చెప్పాడు. తర్వాత మరి విశ్వాసం అంటే ఏంటి? మీ అందరికి పేర్లు ఏందండి? మీ అందరికి పేరేంది? పిశాసులా? పెద్దగా చెప్పండి, నాకు ఎందుకో రాకైన పడింది. గట్టిగా చెప్పండి. విశ్వాసులా? అసలు విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే అదే నమ్ముకోవటం. ఇంకేంది ఏంది అంటే? కాదు, చెప్పాలా విశ్వాసం అంటే ఏందని అడుగుతాడు. చెప్పు తమ్ముడు, విశ్వాసం అంటే నీ అవగాహన చెప్పు. యేసుక్రీస్తు నమ్ముకోకముందు ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలే నిజమైన దేవుడని వాళ్ళ మీద నమ్మకం ఉంచటము. అయితే మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే నా పాపముల నుంచి విడుదల కలగజేయడని సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచటము విశ్వాసము. ఈ విశ్వాసము పొందిన తర్వాత బాప్తిస్మం పొందుతారు. నమ్మకానికి విశ్వాసానికి చిన్న వ్యత్యాసం. నమ్మకానికి విశ్వాసానికి చిన్న వేరియేషన్ ఉంది. నువ్వు చెప్పగలవా? నమ్మకానికి విశ్వాసానికి వేరియేషన్.
లేదా విశ్వాసం అంటే నీ అవగాహన ఏంటి? చూద్దాం ఈరోజు దైవజనుల సంగతి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి చెప్పబడింది. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువునై ఉన్నది. అంటే ఈ లోకంలో చాలా అంటే కొంతమంది దేవుడు లేడంటారు, కొంతమంది దేవుడు ఉన్నారంటారు. మైక్ దగ్గర పెట్టి చెప్పా. అయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఆయన కనబడట్లేదు, కానీ మనం నమ్ముతున్నాం. దాన్ని విశ్వాసం అంటారు. కనబడేదాన్ని నమ్మడం అనేదాన్ని. కనబడేది నమ్మడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ కనబడని విషయాలు, అది దేవుడు కానీ దేవుడు చెప్పిన మాటలు కానీ మనం విశ్వసించడమే, అంటే నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమన్నా? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? విశ్వాసానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం. అశోక్ బ్రదర్ ఉన్నాడు, సంపన్నుడు, భరోసా ఇచ్చాడు, ఆల్రెడీ ఆర్థికంగా స్థితి కలిగి ఉన్నాడు. నాకు అవసరం ఉంది, ఆల్రెడీ మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, అతను కూడా సంపన్నుడు కాబట్టి, అనుకూలత ఉంది కాబట్టి, సాధ్యమే కాబట్టి బాగా వినాలి. నా అవసరతకి అతను సహాయం చేస్తాడని నేను నమ్మకం ఉంచుతా. అవసరమైనప్పుడు కూడా అదే చెప్తా పోయి, నువ్వు ఉన్నావని నమ్మకంతో నీ దగ్గరకు వచ్చాను బ్రదరో, మరి నువ్వే సాయం చేయాలి, నిన్నే నమ్మాను. నేను ఎందుకు నమ్మా? నేను నమ్మటానికి అక్కడ ఆధారం ఉంది. మనిషి సౌండ్ను బట్టి నమ్మాను, అది నమ్మకం. ఆల్రెడీ అనుకూలత ఉంది, నమ్మటానికి ఆధారం ఉంది కనుక నమ్మాను. నా చేతికి ఇయ్యకపోయినా స్థితి గలవాడు కాబట్టి నేను వెళితే రైట్. విశ్వాసం అంటే నమ్మటానికి అసలు ఆధారమే లేనప్పుడు నమ్ముట. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరికో గోడల చుట్టూ తిరిగి ప్రదక్షిణం 7 సార్లు చేసి 7వసారి గట్టిగా స్తుతించండి అన్నాడు. 7వసారి గట్టిగా స్తుతిస్తే ఏమైంది? ఆ కోట గోడలు, యెరూషలేము ప్రాకారపు గోడలు కూలిపోతాయి. అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? సముద్రం అంటే పాయలైంది, బండ అంటే నీళ్ళు ఇచ్చింది, ఆకాశం నుండి ఆహారం అయితే కురిసింది, ఇవన్నీ తెలుసు. కానీ ఒక 2 రథాలు ఆ గోడ మీద ఇటు అటు తిరుగుతాయి అంటే గోడ ఎంత పెద్దదో ఊహించండి, ఎంత పకడ్బందీగా కట్టారో ఊహించండి. బాంబులు కూడా అంత తేలిగ్గా అలివి కానంత పెద్ద గోడలు అవి. అంత పెద్ద గోడలు మానవ స్వరానికి ఎట్ట బద్దలవుతాయి చెప్పండి? ఆధారం ఉందా నమ్మటానికి? కానీ దేవుడు చెప్పాడు, యెహోషువ చేశాడు. అంతకుముందన్నా అవి జరిగి ఉంటే ఇప్పుడు కూడా జరిగిద్దిలే, అంతకుముందు చేశాడుగా అని ధైర్యం చేయొచ్చు. అదే అసలు అంతకుముందు ఎప్పుడు జరగాల అలాగా, అవునా? కానీ ఇప్పుడు దేవుడు కొత్తగా చెప్తున్నాడు ఏంటంటే, దాని చుట్టూ తిరగండి, ఇన్ని మార్లు తిరగండి, ఆఖరి మారు ఇలాగ తిరిగి ఇలాగ ఒక్కసారి స్తుతించండి. నీకంతే, ఏం జరిగిద్ది అనేది అనవసరం. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి అంతే. ఎందుకంటే ఇక్కడ మా స్వరంతోనో, బాంబుల బలంతోనో, వీటిలో బడిసెల యొక్క పనితనంతోనే గోడ గోలటం కాదు. చెప్పిన దేవుడు శక్తివంతుడు కనుక మేము ఉపయోగించే వేటితో కాదు, ఆయన తన శక్తితో వాటిని బద్దలు కొట్టగలడు. ఎవరో పెద్ద చెప్పాలి, ఎవరో దేవుడు. కాబట్టి ప్రభు చెప్పాడు, నేను చేయాలంతే. ఏమంటే ఎప్పుడైనా యుద్ధంలో ఒడిశాలో ఎవరైనా వాడారా? కత్తి, ఈటె, బల్లెం, డాలు, ఏమండి విల్లు ఇత్యాది వస్తువులు వాడతారు. అరే, పక్షులను దోలే ఒడిశాలు తీసుకొని ఎవరైనా యుద్ధానికి పోయినట్టు ఎప్పుడన్నా చూసారా?
పోనీ గతంలో దావీదు అలాంటి అనుభవాలు ఎవరిలోనన్నా చూశాడా? అరే దావీదే ఫస్ట్. అది కూడా పోయినోడు మళ్ళీ సామాన్యుడు కాదు, 6 మూరల జానుడు. అంటే ఇప్పటి కొలతను బట్టి లెక్కేసుకుంటే దగ్గర 11 అడుగులు. అంత పొడుగోడు మీదకి కనీసం ఒక ఈట లేకుండా, ఒక బాణం లేకుండా, ఒక బల్లెం లేకుండా, ఒక డాలు లేకుండా, ఒక గద లేకుండా తను గొర్రెలు గాయడానికి వెళ్ళినప్పుడు దూరంగా ఉండి ఆ పక్షుల్ని, ఆ జంతువుల్ని రాకుండా, దగ్గరకు రాకుండా తరవటానికి ఉపయోగించే ఒడిసెల తీసుకొని వెళ్ళాడు. అంటే సరైన ఆయుధం తీసుకొని పోతే అతడు దేన్ని నమ్మినట్టు? ఆయుధం మీద నమ్మకం ఉంచినట్టు. ఇప్పుడు ఒడిసెలు తీసుకొని పోయాడంటే దేన్ని నమ్మినట్టు? ఒడిసెలనా లేకపోతే దేవుణ్ణా? అది విశ్వాసం అంటే. వస్తువు బలాన్ని ఎరిగి వస్తువుని తీసుకెళ్తే దాన్ని నమ్మి తీసుకెళ్ళినట్టు. ఎందుకంటే అది బలమైన వస్తువు కాబట్టి పనితనం ఉందని దాన్ని నమ్మినట్టు. ఆధారం ఉన్నప్పుడు నమ్మేదాన్ని నమ్మకం అంటారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షించుటయే విశ్వాసం అంటే. తన భార్య గర్భవతి అయి బిడ్డను కనే ఛాన్స్ ఎంత వయసు వరకు ఉంటుంది సోదరా? ఒక 50-60 ఏళ్ల ప్రాయం వరకు తనకు అండం విడుదల అనే ప్రక్రియ జరుగుతూ బిడ్డను కనే అవకాశం ఉన్నప్పుడు ఏ మగవాడైనా నమ్మకం ఉంచుతాడు, ఈ ఏడు కాబట్టి వచ్చే ఏడైనా బిడ్డ పుడతాడులే అని. ఇది నమ్మకం. మళ్ళీ చెప్తున్నా, అవునా? ఎందుకంటే ఇంకా లోపలేం ఖరాబ్ కాలేదు కాబట్టి, ఏడు కాకపోతే నెక్స్ట్ ఏడు, ఆ తర్వాత ఏడైనా పుడతారులే. ఎందుకంటే లోపల అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, కొద్దిగా లేట్ అయింది పర్వాలేదు అనుకుంటాడు. పుడతాడనే నమ్మకం అది గొప్ప సంగతి కాదు. కానీ అబ్రహాముది నమ్మకం అనలేదు కానీ విశ్వాసం అన్నాడు. ఎక్కడన్నాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మెను అన్నాడు. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకుని నమ్మటం అనే నమ్మకం వేరు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే తన భార్య అయిన శారా గర్భము మృతతుల్యమైనట్టు అబ్రహాం గుర్తించాడు. ఒక స్త్రీకి సంతానోత్పత్తికి దోహదపడేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమెకు బ్రేక్ అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి, లేకపోతే పనికి రాకుండా అయిపోయినాయి అనుకుందాం. ఇది తెలుసు అబ్రహాముకి. ఇప్పుడు ఏ విధంగా కూడా ఏ వైద్యుడికి చూపించినా శారాకి సంతానం కలగదు అనే సర్టిఫికేట్ ఇస్తాడు తప్ప కలిగే ఛాన్స్ ఉంది అని ఎవరు అనరు. కానీ అలాంటి ఘట్టంలో సైతం అబ్రహాము శారాలు ఏం నమ్మారో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేదు, అయినా సరే నేను నమ్ముతా, నేను దేవుణ్ణి విశ్వసిస్తా. నమ్మటానికి ఆస్కారం లేదు కానీ దేవుడు చేయగలడు అని నమ్ముటయే విశ్వాసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే దానిలో ఈ ఒక్క మాటే కాదండి, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది విశ్వాసం అనే దానిలో. ఓకేనా? ఇప్పుడు మీరు దేవుణ్ణి చూసారా? ఒకసారి చెప్పండి నాకు. చూసారా? ఏంది ఎవరు మాట్లాడరు? చూసారా లేదా? చూడలేదా? ఎంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు. ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు మీరు? చూడలేదా? చూసారా? చూడలేదా అని గట్టిగా అడిగితేనే చూసామంటున్నారు. చూసారా అంటేనేమో చూడలేదు అంటున్నారు. ఏంది అసలు మీరు? చెప్పండి. చూస్తే చూసామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చెప్పండి. చూసారా? సగవేమో చూడలేదు అంటున్నారు, సగవేమో చూసామంటున్నారు. మీరు చూశారు అంటే చేతులు ఎత్తండి. సరే నేను చూశాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాయమ్మో చాలామంది చూడలేదా? ఓహో, సరే చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో మీరు అట్లా ఉండొద్దు. దేనికి చేతులు ఎత్తట్లేదు, మర్యాద కాదు. చూస్తే చూశానని చెయ్యొద్దు, లేకపోతే చూడలేదని చెయ్యొద్దు. చూడలేదా? చూడకపోతే చెయ్యొద్దు. చూడలేదన్నా అని. చూడలేదు కదా? చూసిన వాళ్ళు చేయొద్దండి. చూసారా ఎట్లున్నాడు? నాకు కూడా చూపిస్తారా? బోల్డ్ అంత ఆశపడుతున్నాను బాబా. చూసారా ఎట్లా చూసారా? దర్శనంలో చూసారా? స్వప్నంలో చూసారా? ఫేస్ టు ఫేస్ చూసారా? నేను అడిగింది ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా చూసిన వాళ్ళు చెప్పండి.
మరి దేవుణ్ణి ముఖాముఖి చూడలేదు, ఏదో కలలు కన్నావని, ఏదో కల్లో ఏదో వచ్చినాయి అని నువ్వు ఇట్లా వస్తావా? ఏడున్నాడు దేవుడు అని నేను అంట, కాదని నువ్వు అనగలవా? ముఖాముఖి చూశాడు. అట్లా కాదు, దర్శనంలోనో స్వరంలోనో కాదు. ఇప్పుడు నేను నువ్వు ఇద్దరం నిలబడ్డట్టుగా ప్రభు వచ్చి నీతో కూర్చుని మాట్లాడా. ఎక్కడ? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఓకే. ఓకే, నేను అడిగింది ఓకే, నువ్వు చెప్పింది ఓకే. ఆయన చేతి స్పర్శ నువ్వు పొందావు నాన్న. ఆయనను ముఖాముఖిగా ఎదుర్కొని చూసావా? అదే నా ప్రశ్న. వెలుగు కాదబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. భక్తులు చూశారు, స్పెషల్గా దర్శనం ఇచ్చి తను తాను బయలుపరుచుకున్నాడు. అయితే పెక్కుమంది దేవుణ్ణి చూడలేదు ముఖాముఖిగా. మోషే కూడా ఆశించాడు, నిన్ను ముఖాముఖి ఫేస్ టు ఫేస్ నేను చూడాలి, నీ పూర్తి మహిమను చూడాలంటే నువ్వు బతకవన్నాడు. ఎవరందా మాట? ఎందుకంటే నా పరిపూర్ణ తేజస్సు తట్టుకోలేదు నీ కన్ను అన్నాడు. నా పరిపూర్ణ తేజస్సు తట్టుకోలేదు నీ బాడీ. నేను సృష్టించినటువంటి సూర్యుణ్ణి, ఆ సూర్యబింబాన్ని కనులెత్తి చూడటానికే నీ కళ్ళకు పవర్ చాలదు. అలాంటి సూర్యబింబాలు కోటాను కోట్లు చేసి విశ్వంలో వేలాడదీసిన వాడిని నేను. నన్నేం చూస్తావు నువ్వు? చూస్తావా? సముద్రపు తీరమున నిలబడితే అంత కనుచూపు మేర జలాలే, అంత జలాలని పుడిసిట్లో కొలిచిపోసినోడిని నేను. అప్పుడు నా చెయ్యి ఎంత ఉంటుందో తెలుసా నీకు? నా పూర్తి పర్సనాలిటీ తెలుసా నీకు? ఎలా చూస్తావు? అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మానవుడు చూడగలిగిన స్థాయికి తన మహిమను తాను తగ్గించుకొని మన కంటి పవర్ సరిపోయిన పొజిషన్లోకి తను మార్చుకొని వచ్చి సామాన్య నరులాగానే కనపడి వెళ్ళాడు చాలామంది భక్తులకి. అందులో భాగంగా నిన్ను కూడా స్పర్శించి ఉండొచ్చు. కానీ దేవుని పూర్తిగా ఆయన పరిపూర్ణతని మనం అమ్మో ఈ పవర్ చాలదు, పేలిపోతాయి. ఒక్కొక్కడు అంటాడు, దేవుడు నాకు చూపించు నమ్ముతా. అరే చూపిస్తే నమ్మేది ఏంది? దేవుడు ఉన్న తర్వాత, ఆయన నీకు కనపడ్డ తర్వాత ఇప్పుడు కనపడ్డాడు, ఇప్పుడు నమ్ముచున్నాను అంటే అదేమన్నా అర్థం ఉన్న మాటేనా? కనపడితే నువ్వు నమ్మేది ఏంది బాబు? ఒక భక్తుడు అన్నాడు, ఏ విధవైనా నమ్ముతాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవడైనా నమ్ముతాడు కనపడితే. దేవుడు కంటికి కనబడితే నేను చూసి నమ్ముతాను అంటే దేవుని పరిపూర్ణ తేజస్సును చూడటం అసలు మనకి సాధ్యము ఈ దేహంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒక జోక్ చెప్తా. చీమ ఉంది, ఓ చీమ దాంతోపాటు దాని ఫ్రెండ్ చీమ, రెండు చీమలో నా గుండి మీద కూర్చొని మాట్లాడుతున్నాయి. ఎక్కడ? గుండి నేను పండుకున్నా, గుండి మీదకి వచ్చి రెండు డిస్కషన్ చేసుకుంటున్నాయి. ఏమిటి మన బ్రదర్ చీమలన్నీ ఇట్లా మాట్లాడుకుంటున్నాయి, మనుషులు ఉన్నారని. నాకు అసలు ఇట్లాంటి మాటలు నచ్చవు అని ఒక చీమ రెండో చీమతో అంటుంది. ఏమో మన వాళ్ళు చెప్తున్నారుగా, ఉండొచ్చులే మనుషులు, ఉంటారులే అంటే. ఏంటి ఉండేది? మనుషులు ఎక్కడ ఉన్నారు చెప్పు, నాకు చూపించు మనుషుల్ని అని. ఎక్కడ మాట్లాడుకుంటున్నాయి ఈ రెండు? ఎక్కడ మాట్లాడుకుంటున్నాయి ఈ రెండు? నా గుండి మీద కూర్చొని నేను మనిషిని, నా మీదే మీటింగ్ వేసుకొని నేను లేనని చెబితే నేనేం చేస్తాను? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎట చూపించుకోవాలి వాటికి?
నాకు నవ్వా కాదా, అది జోకా కాదా, హాస్యం అనిపించిద్దా లేదా? ఈరోజు ఒక్కొక్కడు అడుగుతున్న మాటలకి అంతే అనుకుంటాడు దేవుడు కూడా. మనమంతా ఉన్నది ఆయనలో, బ్రతుకుతున్నది, ఉనికి కలిగి చరించుచున్నది ఆయన యందు, ఆయనలోనే ఉండి దేవుడు లేడు అంటాడు. ఆయనేమో నవ్వుకుంటున్నాడు, ఒరే వీడు పాపం మానసిక రోగిరా అనుకుంటున్నాడు, మెంటలోడ్రా వీడు, అదేమంటే నాకు చూపించంటాడు. ఏంటి చూసేది నువ్వు? అగాధ జలములన్నిటినీ పుడిసిటిలో కొలిచిన వాని చెయ్యి నీ పర్సనాలిటీతో పోలిస్తే అసలు నువ్వు ఆయన చేతిలో ఎన్నో వంతు. ఆయన చేతి గోడిలో మట్టి ఒకవేళ ఉంటే పొరపాటున ఆ చేతి గోటిలో ఉన్నటువంటి మట్టే ఈ భూగోళం కంటే పెద్దదై ఉంటుంది. ఆయన గోటిలో ఉన్న మట్టే. సామాన్యుడైంది దేవుడు అంటే. సామాన్యుడైతే ఇంత సృష్టి చేశాడా ఇంత అద్భుతంగా? అందుకే సొలొమోను అన్నాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలు. అమ్మో దేవా, నేను గట్టి నీ మందిరం ఏ పాటిది నాయన అన్నాడు. దేవుడే చెప్పాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇంత పెద్ద భూమండలం మొత్తం నా కాలి కింద పీట అంటే ఆ కాలు ఎంత ఉంటుందో ఊహించండి. ఆ కాల్లో ఉన్న ధూళిలో ఎన్నో వంతండి మనం. వీడు అంటాడు, నాకు చూపించు దేవుడిని అంటాడు. ఆ గోట్లోనే ఉండి మాట్లాడుతుంటాడు వీడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకు కనపడ్డా? చూసారా? ఏదో దర్శనంలోనో ఎట్లనో ఏదో ఆయన తన మహిమను తగ్గించుకొని కనపడితే, ముఖాముఖి కనిపించింది, మోషే కనిపించాను అన్నాడు. అది కూడా తన మహిమను తగ్గించుకొని వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, గుర్తించండి. కానీ దేవుడు మీకు కనబడకపోయినా భూమి మీద కొన్ని ఆధారాలను బట్టి, మీ మనస్సాక్షిని బట్టి దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మారు. మీరు చూడకయే విశ్వసించుచున్నారు కనుక మీరు ధన్యులు అన్నాడు. విశ్వాసం అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్ముట విశ్వాసం. నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మేదాన్ని నమ్మకం అంటారు. నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను, ఆధారం ఉంది. జస్ట్ చిన్న వేరియేషన్ నమ్మకానికి. అది వాడతాం కూడా, నిన్నే నమ్మాను ఏం చేస్తావో ఏమో అని. గర్భవతి అయ్యే అవకాశం ఉన్నంత వరకు ఇద్దులే, ఎందుకంటే అవకాశం ఉంది కనుక నమ్మకం ఉంటుంది. నమ్మకం ఎప్పుడు పోయిద్ది? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, పుట్టే ఛాన్స్ లేదు అని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నమ్మకం పోయిద్ది. అవునా? కొంతమంది అంటారు, ఆ డాక్టర్ దగ్గరికి పోతే చెప్పాడయ్యా అన్నీ చెడిపోయినాయి అని చెప్పాడు, ఆ రిపోర్ట్ వస్తేనన్నా నమ్మకం కుదిరిద్దేమో అని అనుకున్నాను, అందులో కూడా చెప్పాడయ్యా. మరి ఇంకే చెప్పాడు, ఇంక పో అంటాను నేను. అటు చూసిద్దప్పుడు ఆయన చెప్పాడు కానీ ఏం చెప్పలేదుగా. వైద్యుడు చెప్పాడు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నావు, ఆ అవకాశం లేదన్నాడు. కానీ యేసయ్య ఆ మాట అనంత వరకు నీకు ఛాన్స్ ఉంది. ప్రభు నీతో ఆ మాట అనంత వరకు ఛాన్స్ ఉంది. అంటే డాక్టర్ చెప్పాడు అయ్యా అంతా అయిపోయిందని మళ్ళీ డాక్టర్ అంటావు అంటే బాగా నమ్మింది డాక్టర్ని. యేసయ్య నమ్మలా. యేసయ్య దగ్గరకు వచ్చిన వాడు నిరీక్షణకు ఆధారం చూసుకొని రావటం కాదు, ఆధారం అంతా అయిపోయి ఇక నాకు ఏ ఛాన్స్ లేదనుకున్నప్పుడు వచ్చి ఉంటాడు చూడండి. ఆ వచ్చినవాడు పలుకుతాడు, వైద్యుడు కూడా చెప్పాడు ఛాన్స్ లేదని, ఇప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను, ఎందుకంటే ఇక దేవుడే నాకు ఆధారం, ఇక ఏ వైద్యం నాకు అవకాశం లేదని చెప్పింది. నిరీక్షణకు ఆధారమే లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. ఇది రక్తస్రావం గల స్త్రీ చేసిన పని. ఫలితంగా ఏమైంది? ఆమె రక్తము ధార కట్టెను, స్వస్థత పొందింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆమె దేవుని నమ్మి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందింది. అక్కడ విశ్వాసము ప్రయోగించబడింది, నమ్మకం కాదు, విశ్వాసం. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న వ్యత్యాసం అంతటితోనే అయిపోలా. విశ్వాసాన్ని గురించి ఇంకా బోల్డంత మ్యాటర్ ఉంది. ఒట్టి విశ్వాసం వేరు, విశ్వాస సంబంధమైన క్రియ వేరు. కొంతమంది విశ్వాసం ఉంచాము అంటారు, కానీ నిజంగా నువ్వు దేవుని విశ్వసించినట్లయితే దేవుని రాజ్యాన్ని విశ్వసిస్తావు, దేవుని తీర్పుని విశ్వసిస్తావు, దేవుడు చెప్పిన మాటల్ని కూడా విశ్వసిస్తావు. నిజంగా దేవుడు పరలోకం ఇస్తానన్నాడు అనేది నువ్వు విశ్వసించినట్లయితే దాన్ని పొందినట్లు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందకుండా ఎందుకుంటావు?
కానీ అట్లా చేయలేదు అంటే నీ విశ్వాసం సరైనది కాదు. అలాగే ఒక్క విశ్వాసం అనే మాట మీద ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ రకంగా 6 సంగతులు అవగాహన ఉండాలి. మొట్టమొదటిది మారు మనసు, రెండవది విశ్వాసం, మూడవది విశ్వసించిన వాడు విశ్వాసానికి గుర్తుగా విశ్వాస సంబంధమైన క్రియ బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినవాడు దేవుని పరిచర్య చేయడానికి సిద్ధమైతే హస్త నిక్షేపణ తప్పనిసరి. తను ఏ సంఘంలో ఎదుగుతున్నాడో, ఏ ఆత్మీయ నాయకుని చేత పెంచబడ్డాడో, ఏ ఉపదేశ క్రమంలో ఎదిగాడో ఆ ఆత్మీయ నాయకుని హస్త నిక్షేపణం పొంది దేవుని పనికి ముందుకు వెళ్ళుట అనేది ఒక ముఖ్య సంగతి. కొంతమంది ఏమంటారు, మనమంతా రాజులైన యాజక సమూహం, మన మీద దేవుడు హస్త నిక్షేపణ చేయాల్సిన అవసరం లేదు, అందరం ప్రకటించవచ్చు, అందరం బోధ చేసేయచ్చు. ఇట్లాంటి ఉపదేశం జరిగినందుననే ప్రతి ఒక్కడు ఎవడు బుర్రకు తోచినట్టు వాడు చెప్పేయటం వల్లనే రకరకాల పిచ్చి బోధలన్నీ వచ్చినాయి. ఓ పద్ధతి, ఒక క్రమం, ఒక సత్యవాక్యం, ఉపదేశ క్రమం, ఆ క్రమంలో మనం నడిచినట్లయితే అలాంటి పరిస్థితులు రావు. కాబట్టి దేవుడు తన పని కొరకు కొంతమందిని ప్రత్యేకించుకున్నాడు. వారి మీద చేతులుంచి వారిని సిద్ధపరిచి ఆయన పని కొరకు, సేవ కొరకు వాడుకున్నాడు. ఇది తెలిసి ఉండాలి. 4, 5వది క్రీస్తు సువార్త అంతటికి కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగతి యేసు యొక్క పునరుత్థానం. అసలు మనం ప్రభువుని విశ్వసిస్తున్నాం, చనిపోయి అంతే ఉంటామని కాదు, చనిపోయి మళ్ళా 3వ నాడు యేసు తిరిగి లేచినట్లు ఆయన యందు విశ్వసించిన మనల్ని కూడా ఆయన తిరిగి పునరుద్ధానం చెందిస్తాడు అనేది. దాన్ని మృతుల పునరుద్ధానం అన్నాడు. చాలామంది సువార్త చెప్తారు, యేసు సిలువలో ప్రాణం పెట్టాడన్నంత వరకు. ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి లేచాడో తన యందు విశ్వసించబో వారిని అంత్య దినమున తిరిగి లేపుతాడు. ఈ సత్యం కూడా అందరికీ తెలిసి ఉండాలి. క్రైస్తవులకి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే మన వాళ్ళందరూ గగ్గోలు పెడితే ధైర్యం చెప్పాలి, ఇదిగో అతడు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు, కాదు కాదు, ప్రభునందు నిద్రించుచున్నాడు, మృతుల పునరుత్థానపు వేళ తప్పకుండా అతడు తిరిగి లెగుస్తాడు అని ధైర్యం చెప్పాలి. అది నమ్మాలి మనం. మీరు నమ్ముతున్నారా మృతుల పునరుద్ధానం ఉందని? ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. చాలా సంతోషం. ఎట్లా? చచ్చిపోయి కొంతమంది బూడిదైపోతున్నారు, కొంతమంది నీళ్లలో ఇదైపోతున్నారు, కొంతమంది మట్టిలో కప్పి పెట్టబడుతున్నారు. ఎట్లా లెగుస్తారు? ఎట్లా చెబుతారు మీరు? చచ్చిన వాళ్ళు అందరూ లెగుతారని తెగ చెబుతున్నారు. మా చెవుల్లో ఏమన్నా క్యాలీఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయా అని వెటకారాలు చేయొచ్చు ఒక్కొక్కడు. ఏం చెబుతావు సమాధానం? మనకు అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓ అవివేకి, నీవు విత్తున్నది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, విత్తినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? చనిపోయి తర్వాత మొలకెత్తుతున్నట్లే మానవ దేహం కూడా మరణం పొంది పాతి పెట్టబడి ఆయన 2వ రాకడలో తిరిగి మహిమ శరీరంగా లేపబడుతుంది. మొత్తం లెగుస్తారు. పాపులు లెగుస్తారు, పరిశుద్ధులు లెగుస్తారు. ఫస్ట్ లేచేది పరిశుద్ధులు, తర్వాత లేచేది పాపులు. పరిశుద్ధుల పునరుద్ధానానికి, పాపుల పునరుద్ధానానికి మధ్య 1000 ఏళ్ల కాలం ఉంది. అర్థమైందా? ఇదంతా అడిగడిగి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎప్పుడన్నా అడిగావయ్యా అన్న దీని సంగతి ఏందన్నా అని పక్కన తెలిసిన వాళ్ళని అడిగావా? అసలు ఆ డిస్కషన్ ఉందా? లేకపోతే జబర్దస్త్ గురించి ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా? ఏమండి, ఒకటి తయారైంది బాగా, ప్రతి ఒక్కడు అదే. సెల్ ఫోన్, ఎవరు సెల్ ఫోన్లలో చూడు అదే 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 అదే. విశ్వాసులు కూడా దేని గురించి డిస్కషన్ జరగాలి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను మరోలా అనుకోకండి, కానీ నేను చెప్పే చాలా కీలకమైన విషయాలు. కొంతమందికి విసుగు పుట్టవచ్చు, లేదా ఇది ముఖ్యమైనది కదా అని ఆలోచించవచ్చు. అది వారి వారి తెలివితేటలను బట్టి ఉంటుంది. పిచ్చి మాలోకాలు అయితే దాని విధు తెలియకుండా అనుకుంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా నేను పాటించాల్సిన సంగతి అని తెలివి తెచ్చుకుంటారు. లాస్ట్ది నిత్యమైన తీర్పు.
పునరుద్ధానం చెందిన తరువాత మనందరికీ ఖచ్చితంగా తీర్పు ఉంది. అదేందన్నా మనకు తీర్పు ఉండదని చెప్పారు కదా? ఏ తీర్పు ఉండదు? నరకానికి మనల్ని పంపించే ఆ తీర్పు ఉండదు, కానీ పరలోకంలో మనం ఏ మహిమలో ఉండాలో దానికి సంబంధించి మనం ఎంత శ్రమ పడ్డామో దేవుని కోసం, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే తీర్పు అయితే మనకు ఉంటుంది అక్కడ, న్యాయపీఠపు తీర్పు. ఇక మిగిలిన బ్యాచ్కి ధవళ సింహాసనపు తీర్పు. ఆ తీర్పులో ఉన్న వ్యక్తుల్ని నరకానికి తాను ఎందుకు పంపుతున్నాడో న్యాయం చూపించి పంపిస్తాడు. మనల్ని పరలోకానికి పరదైసుకి పరిశుద్ధుల శిబిరానికి మనల్ని తీసుకునేటప్పుడు ఎవరెవరిని ఏ మహిమలో ఉంచాలో, ఎవరు ఎంత శ్రమ పడ్డారో నిర్ణయించేది న్యాయపీఠపు తీర్పు అయితే, పాపాత్ముల్ని అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా, రక్షణ పొందే ఛాన్స్ ఇచ్చినా నిర్లక్ష్యం చేసినటువంటి అజ్ఞానులందరినీ కూడా అగ్నిగుండానికి పంపడానికి న్యాయమైన కారణం చూపించేదే ధవళ సింహాసనపు తీర్పు. కాబట్టి మనకు తీర్పు ఉందని నమ్మాలి, మృతుల పునరుద్ధానం ఉందని మనం విశ్వసించాలి, హస్త నిక్షేపణ అవసరమని మనం గ్రహించాలి. నాకే దైవజనుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వడు నా మీద చేతులు ఉంచాల్సిన అవసరం లేదు, నాకు నేనే అని ముందుకు వెళ్ళటం క్షేమకరం కాదు. పెద్దల హస్త నిక్షేపణ అన్నాడు. ఈ హస్త నిక్షేపణలో మళ్ళీ అనేక భాగాలు ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ నేను ఇప్పుడు ఒక్కొక్క పదమే చెప్పాను, ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? రైట్, అన్నీ నేనే దేవుని చిత్తమైతే ఒక్కొక్కటి వర్ణించి చెప్తాను. ఇంకొకటి కూడా, రక్షణలోనికి వచ్చేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు, రక్షణలోనికి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు. రక్షణలోనికి వచ్చే వాళ్ళ సంగతి ఒక మాట అడుగుదాం, అశోక్ని అడుగుదాం, ముగించుకుందాం ఈ మాటతో. నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. లోకంలో చాలామంది వాళ్ళ మతాల్లో వాళ్ళ దైవాలను నమ్ముతున్నారు. మరి యేసుక్రీస్తు ఒక్కడే అని ఎందుకు చెప్పావు? అంటే మనుషులు కల్పించిన దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ మనుషులను తయారు చేసిన వాడు ఒక్కడే. ఆ దేవునికి ఉండవలసిన లక్షణాలు, కొలతలు అన్నీ కూడా యేసుక్రీస్తులో కనపడ్డాయి. మనం మోడల్గా ఒకరిని తీసుకొని జీవించడానికి ఇతర దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళలో పరిశుద్ధ జీవితం లేదు, యథార్థమైన జీవితం లేదు. రెండవది, మనల్ని నీతి మార్గంలో నడిపి పరలోకం చేర్చే మార్గం వారి దగ్గర లేదు. సమస్తము కూడా యేసునందే, సమస్తము కూడా క్రీస్తునందే ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు, మనం చేసిన పాపముల కోసం ప్రాణం పెట్టి మనల్ని పరలోకం చేర్చిన వాడు ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసు. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు మనం పరిశీలిస్తే వాళ్ళలో చాలా లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, మనకంటే దారుణంగా బ్రతికిన బ్రతుకుంది. రెండోది, వాళ్ళు మనల్ని పరలోకం చేర్చడానికి సరి అయిన మార్గం అనేది చూపలేదు. మరి వాళ్ళు ఎవరంటావు? మనుషులే, మనలాంటి మనుషులే, కానీ దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. మనలాంటి సామాన్య మనుషుల కిందకే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకంటే చెండిపోయిన జీవితం వాళ్ళు బ్రతికారు, మనకంటే బలహీనమైన జీవితం. సో మనలో పనిచేసిన నరిషెడ్ వర్గాలని వాళ్ళలో కూడా ఉన్నాయి. సో మన పాప విమోచన కోసం వాళ్ళు ఏం చేయలేదు, మనకు సరైన మాదిరి కూడా చూపలేదు. కాబట్టి మనం దేవుడు అని ఒక వ్యక్తిని విశ్వసించాలి, అనుసరించాలంటే ఆ కొలతలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఇక గతంలో మనం మొక్కిన వాళ్ళ ఎవరిలో కూడా ఆ క్వాలిటీస్ లేవు. కాబట్టి మరి వాళ్ళని ఏమందాం? దెయ్యాలు అనకూడదులే, కానీ సామాన్యమైన మానవులే అని అనుకోవచ్చు. వాళ్ళ చరిత్రలు నిజంగా నిజమైతే, అవి మనుషులు కల్పించిన చరిత్రలు కాకుండా నిజంగా జరిగిన చరిత్రలే అయితే వాళ్ళు మనుషులే అవుతారు తప్ప దేవుడు మాత్రం కారు. దేవుడు ఒక్కడే. ఆ కొలతలన్నీ భూమి మీదకి వచ్చి జీవించి మనకు చూపించిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి బోధ చేశాడు, అవునా? ఆయన బోధించిన బోధ, ఆ నీతి అంత ప్రత్యేకంగా ఉన్నందున ఆయన దేవుడు అందామా? అట్లయితే మహాత్మా గాంధీ గారు కూడా బోధించడమే కాదు, కానీ ఆయన జీవించి చూపించాడు కదా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలు చాలా గొప్పవి అని ఒకవేళ మనం అంటే, అట్లయితే గాంధీజీ గారు కూడా చెప్పారు, తర్వాత మరికొంతమంది వ్యక్తులు కూడా నీతి బోధించారు అని చెప్తారు. బోధించడం వేరు,
100% అనుసరించి జీవించి చూపించటం వేరు. అలా చూపించిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆఖరికి మనం చెప్పుకున్నటువంటి ఆ మహానుభావుడు కూడా, గాంధీ గారు సైతం అహింస మార్గాన్ని ఎంచుకుంది యేసుక్రీస్తు యొక్క ఆ బోధనని బట్టి. చిన్నపిల్లలు, గాంధీజీ సిద్ధాంతం ఏమిట్రా? అహింసావాదం అంటే ఏంటి? పిల్లలు చెప్పండి రా, ఎవరైనా చెప్పండి, గాంధీజీ సిద్ధాంతం ఏంటి? కొంచెం లేచి చెప్పురా, మైక్ ఇవ్వండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి. ఎవరి సిద్ధాంతం ఇది? గాంధీజీ. చూసారా, వాడు అమాయకంగా ఎవరి సిద్ధాంతం అని చెప్పాడు? గాంధీజీ సిద్ధాంతం. అంటే వాస్తవంగా అది గాంధీజీ సిద్ధాంతం కాదు. 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టడానికి వచ్చిన నజరేయుడుకు యేసు పలికిన మాట. గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. త్వరగా. ఆ చిన్నోడు చెప్పాడు, ఎవరి సిద్ధాంతం నానంటే గాంధీజీ సిద్ధాంతం అని. ఎవరి సిద్ధాంతమో చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అద్దుగో. అదేందిరా నువ్వు గాంధీజీ గారి దన్నావేందిరా? ఇది యేసయ్య కదా, అవునా? కానీ వాడికి తెలియదు. చదువులో ఏమనుకున్నాడు? ఇది గాంధీజీ సిద్ధాంతం అనుకున్నాడు. అంటే గాంధీ మహాత్ముడు యేసయ్య మాటని ఎలా తీసుకున్నాడో తెలుసా? అది యేసయ్య మాట కాదు, నా మాట అన్నంతగా తీసుకున్నాడు. యేసు మాట కాదు, ఇక నా జీవితమే అది, అంత ఫాలో అయ్యాడు. గాంధీజీ మహాత్ముడు అనిపించుకోవడానికి పరోక్ష కారణం ఎవరో తెలుసా? నా యేసయ్య. మదర్ తెరిసా ప్రపంచం అంతటి చేత అయ్యా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మ అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తెరిసా, మదర్ తెరిసా. ప్రపంచమంతా ఆమెను అమ్మ అని పిలవటానికి అంతమందికి మాతృత్వం, మాతృమూర్తిలాగా ఎలా కనిపించిందో తెలుసా? యేసును బట్టి. యేసును బట్టే ఆ ప్రేమ, యేసు నేర్పిన ప్రేమ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మిగిలిన వాళ్ళకి యేసయ్యకు తేడా ఏంటి అంటే, నీతి బోధలు చేయటం వేరు, బ్రతికి చూపటం వేరు. అది యేసులో మనకు కనబడుతుంది. కనుక ఆ విషయంలో కూడా నేను అతన్ని ప్రశ్నించినప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆయన అడిగిన విషయాలకి ఎలాగైతే తనకున్న అవగాహనలో సమాధానం చెప్పాడో, మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పాలి. ఒకవేళ కొత్త వాళ్ళు మీకు పరిచయం అయితే వాళ్ళకి బేసిక్స్ నేర్పాలి. ప్రార్థన ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు, నువ్వు నేర్పాలి. దశమ భాగం అంటే ఏంటో కొంతమందికి తెలియదు, దాని గురించిన అవగాహన నువ్వు కలిగించాలి. దేవుని కొరకు ఇచ్చుట ఏంటి, అసలు మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నతో వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ విషయంలో అవగాహన కల్పించాలి. సువార్త అంటే ఏమిటి, దాని గురించి అవగాహన కలిగించాలి. అవునా? ప్రభు బల్ల అంటే ఏంటి, పక్కన కూర్చొని అడుగుతారు. ఒకసారి ఒక చర్చిలో పాస్టర్ గారు పాపం అందరికీ ప్రభు బల్ల పంచుతూ వెళ్తుంటే 3 వారాల నుంచి ఒక పెద్ద ఆయన చూస్తున్నాడంట. 3 వారాల నుంచి 4వ వారం ఒక కేకేసాడంట. ఆయనకు అటుపక్కనోడికి పెట్టాడు, ఇటుపక్కనోడికి చేతిలో ఉంచాడు ప్రభు శరీర రక్తాలు. ఆయనకి పెట్టకుండా వెళ్తున్నాడు. ఇతను 4వ వారం బాయ్ ఆగస్తా అన్నాడంట. ఏంటంటే చాలామంది పాస్టర్లు చూశాను కానీ నీలాంటి వాడిని చూడలేదన్నాడు. నీలాంటి వాడిని చూడలా అంటే ఏంది అంత మాట అన్నావు? ఏంటంటే 3 వారాల నుంచి చూస్తున్నాను నీ తంతు. అటుపక్కోడికి పెడుతున్నావు ప్రసాదం, ఇటుపక్కోడికి పెడుతున్నావు ప్రసాదం. నేనేం చేశాను రా, నాకెందుకు పెట్టు నువ్వు అన్నాడు. పాస్టర్ గారు చిన్న వయసు, అయినా పెద్ద వయసు, వరుసగా పాపం మామయ్య అవుతాడంట. మామయ్య అది వేర్లే, నీకు తెలియదు అని అంటే, ఏం వేరు, ఇంత దుర్మార్గం ఏడా చూడలే నేను.
ఇంకోసారి రానిట్టయితే అన్నాడు. అంటే తెలియలే ఆయనకి, అది అందరూ తీసుకునేది కాదు, అది పొందాలి అంటే బాప్తిస్మం పొంది ఉండాలన్న అవగాహన ఆయనకి తెలియదు. ఎవరు చెప్పాలా? అమ్మా నేనే చెప్పాలా? పాపం ఆ పాష గారు నాతో పంచుకున్నాడు ఈ మాట. ఎవరు చెప్పాలి అంటే ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు ప్రక్కవారికి నేర్పించాలి ఇవన్నీ. పాపం ఆ దైవజనుడు చెప్పు ఉండొచ్చు, అది విశ్వాసులు విని కూడా కొత్త వారికి అది నేర్పించకపోయి ఉండొచ్చు. అందుకే 4 వారాల నుంచి వచ్చి 4వ వారం కడుపు మండి ఇలా మాట్లాడాడు. ఇలాగ మనం ఉండరాదు. తెలుసుకున్న సత్యాలు ఇతరులకు అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. వేరే మాటలైతే ప్రయోజనం ఉండదు, కానీ దేవుని మాటలు ఖచ్చితంగా మాట్లాడాలి. అది దీవెన. ఈ విధంగా మీరందరూ కూడా బండ మీద కట్టబడిన పునాది వలె ప్రతికూల పరిస్థితుల్లో సైతం విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు మిమ్మల్ని దేవుడు జాగ్రత్త చేయాలి, నేను కూడా జాగ్రత్త చేయాలనే పూనుకున్నాను. అర్థం చేసుకోండి. తప్పకుండా దేవుని విశ్రాంతి మీరు పొందినట్లు దేవుని దగ్గర నేర్చుకోవటానికి ఆసక్తి చూపండి. తెలియని విషయాలు అడిగి తెలుసుకోండి. సహోదరులను అడగండి. వాళ్ళకు కూడా ఆన్సర్ లేకపోతే నాకు తెలియజేయండి. తప్పకుండా నేను నాకున్న అవగాహనలో తెలుపుతాను. కానీ తెలుసుకోకుండా మాత్రం ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇసుక మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోయింది. నేను చెప్పింది మొత్తం పోయింది. ఉన్నారా? ఎవరు లేరన్నారు. వీళ్ళు మామూలు కాదు. నేను 2 చెప్పా, బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇసుక మీద కట్టుకున్నాడు అని. ఎవరో ఇసుక మీద ఇల్లు కట్టేది ఎవరో? దేవుని మాటలు వినియు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, ఒక సిద్ధాంతం అనే ఒక పునాది అనేది ఏమి లేకుండా ఎలా పడితే అలా ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఎవరో? దేవుని మాటలు విని ఏం వింటున్నాడో జాగ్రత్తగా గ్రహించి ఆ సిద్ధాంతాలను అనుసరించి నడుచుకోవటం మొదలుపెట్టిన వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. కాబట్టి మీకంటూ ఈ విషయాలన్నీ అవగాహన ఉండాలి. అది తెలుసుకున్నప్పుడే మీరు నిలవగలుగుతారు. అవన్నీ మనకెందుకు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా అనుకుంటే అతడు ఖచ్చితంగా మళ్ళా కొన్ని రోజులకి విశ్వాసంలోంచి వెళ్ళిపోతాడు. అతడు అన్యుడైపోతాడు. ఈ గోళ్ళంతా మనకెందుకు అనుకున్నవాడు భక్తిలో నిలవడో. అమ్మ బాబాయ్ లేదు, తెలుసుకోవాలా, నేను అన్నీ నేర్చుకోవాలనుకున్నోడే ఏ పరిస్థితుల్లో కూడా నిలవగలుగుతాడు, రాకడలో ఎత్తబడగలుగుతాడు. లే ఇంకా పైకి లే త్వరగా లేండి. ఈ లైవ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ భయంకర ప్రసంగానికి ఎప్పుడో సర్దుకొని ఉంటారని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వాళ్ళని వదిలేసాం మనం. అవసరమైతే అది కూడా పక్కన పెట్టేస్తాం, ఆ లైవ్ను కూడా. ఎందుకంటే దేవుడికి మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొచ్చాడు కనుక ఎవరు చర్చిల కాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ప్రభుకే స్తోత్రం. ఈ లైవ్లను పక్కన పెట్టేసి ఈ లైవ్ సంగతి చూసుకోవాలి మనం. ప్రార్థన చేయండి. తలలో వంచి నీ పక్కనే కూర్చొని ఉంటాడు, అతడు ఒక విగ్రహారాధికుడై ఉంటాడు. నువ్వు ఒక్కసారి కూడా అతనితో మాట్లాడు. నీతోనే ఉంటారు, వాళ్ళకి సరైన బేసిక్స్ తెలియదు, కానీ నువ్వు వాళ్ళకి చెప్పవు. నీతోనే ఉంటారు, వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, నువ్వు కల్పించవు. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మంది, నువ్వు చూస్తా కూడా ఊరుకుంటున్నాడు. కాదు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేయున్నట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం జాగ్రత్తగా పునాది వేసుకోవాలి. మన సహోదరులకు కూడా వాటి గురించి అవగాహన కల్పించి సరైన పునాది వేయాలి. ఈవేళ ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అంటూ ప్రార్థన చేయి. ఏం మాట్లాడాడో అర్థం కావట్లేదన్న అంటారా? ఏం మాట్లాడాడో ఆలోచించి ప్రార్థన చేయి. నీ పాదాల చెంతకు వచ్చాను గాని, విశ్రాంతి వెతికాను గాని, నీ దగ్గర నేర్చుకోవాలన్న సంగతి మర్చిపోయాను ప్రభు.
నీ మాటలు విని హృదయాంతర్యాలను భద్రం చేసుకోవాలన్న సంగతి మర్చిపోయాను ప్రభు. ఈవేళ నాతో సూటిగా మాట్లాడా. దైవజనులే గడగడలాడారే సమాధానం చెప్పాలంటే, మరి అన్యుడు ఒకడు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పగలననే ఆలోచన నాకు వచ్చిందయ్యా. మరి నేనేం నమ్ముతున్నానో దాని గురించి ఇతరులకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వకపోతే నీ కొరకు ఆత్మల్ని ఎలా సంపాదిస్తాను? దైవ సేవకులైన వాళ్లే తర్జన భర్జన పడ్డారే, మరి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రభువా, నన్ను మన్నించు నాయన. నేను తెలుసుకున్నట్లు నాకు నేర్పించు. నీ మాటలు ఇక జాగ్రత్తగా విని గైకుంటాను, అనుసరించి నడుచుకుంటాను. నన్ను దీవించు నాయన. కృపచూపు తండ్రి, స్తోత్రమయ్యా. ఆ పసిబిడ్డకున్న అవగాహన అదే నన్ను అడిగితే నా పరువు పోతుంది కదయ్యా. ఆ చిన్నవాడిని అడిగిన ప్రశ్నలు నన్ను అడిగితే, నేను నోరెళ్ళ పెడితే నా పరువు పోతుంది కదా ప్రభువా. నా విశ్వాసము సరైనది కాదనిపిస్తుంది కదా ప్రభువా. నేను సిగ్గుపడుతున్నానయ్యా. ఏదో వస్తున్నాను వెళ్తున్నాననే గాని ఈరోజు స్పష్టంగా నీవు నాతో మాట్లాడావు. నువ్వు నా విషయాలు తెలుసుకోవాలి నాయనా, నేర్చుకోవాలి నాయనా, బలపడాలి నాయనా, ఎదగాలి నాయనా, అనేకుల్ని బలపరచాలి నాయనా అని నాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. నా హృదయంలో ఈ సందేశం అంతా కూడా స్థిరపరచను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. దుష్టు నుండి కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము బలము శక్తి నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలన్నిటికీ ప్రత్యేకంగా పునాది మీద కట్టబడాలని ఆశపడి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మీ అందరికీ వందనాలు. అలా తీసుకుందాం.